Bali. So you like Bali? Yes, we love Bali. Love Bali. Do you like Bali? Yes, of course, of course. సాథియో మనం ఇక్కడ బాలీలో ఉన్నాము. పూర్తిగా 15 రోజుల ట్రిప్ మనది ఇక్కడ మై డియర్ ఫ్రెండ్స్. అండ్ బాలీకి మనం అంటే బాలి ఎక్కడుంది? ఇండోనేషియా. ఇండియా నుండి చాలా దూరం ఉంది, దగ్గర దగ్గర ఆస్ట్రేలియా దగ్గర ఉన్నట్టు నేను ఇక్కడికి బాలికి వచ్చిన తర్వాత నాకు తెలిసింది. సముద్రాలు దాటుతూ అంటే దగ్గర దగ్గర 6 గంటలు మేము సముద్రం పైనే, ఇండియన్ ఓషన్ పైనే ఉన్నాము. చెన్నై నుండి కౌలాలంపూర్ అంటే మలేషియాకి రావడము, మలేషియా నుండి బాలీకి రావడము జరిగింది. డెన్పసార్ ఎయిర్పోర్ట్లో దిగాము. ఈ 15 డేస్ మాత్రము బాలీలో సూపర్గా ఎంజాయ్ చేయబోతున్నాము. మొత్తం బాలీని కవర్ చేయబోతున్నాము. అంటే ప్రతి యూట్యూబర్ ఏదో సౌతో, ఈస్టో, నార్తో, సెంట్రల్ బాలియో తీస్తాడు కదా, అలా కాదు. వాయేజర్ వరా మీకోసం మై డియర్ ఫ్రెండ్స్ టోటల్ బాలి మొత్తం తిరగబోతున్నాం మనము. ఏది వదిలే అవసరం లేదు. సౌత్ బాలి ఫస్ట్, దాని తర్వాత సెంట్రల్ బాలి, దాని తర్వాత నార్త్ బాలి, అండ్ దెన్ ఫైనల్ ఈస్ట్ బాలి. నూసా పెనిడా అనే ఐలాండ్ కూడా ఉంది సౌత్లో. ఆ ఐలాండ్ను కూడా వదిలే ఛాన్సే లేదు. అండ్ ప్రతి ఒక్క వీడియో వేరే లెవెల్లో ఉండబోతుంది. నో డౌట్ మన దగ్గర అన్ని ఎక్విప్మెంట్స్, అన్ని ఇన్స్ట్రుమెంట్స్, ఫోన్తో సహా అన్ని బాలి గురించి అప్డేట్ చేసుకొని కొత్త డివైజెస్ తీసుకొని కేవలం కాంప్రమైజ్ కాకుండా ఈ వీడియోస్ కవర్ చేయడానికి నేనైతే డిసైడ్ అయ్యాను. మరి మీరు నాతో వస్తారా? ఈ బాలి అందాలు చూస్తారా? తప్పకుండా చూపిస్తా. నేను రెడీ. మరి మీరు రెడీయేనా? మేబీ కొన్ని ఎపిసోడ్స్ ద్వారా కొన్ని వీడియోస్, అంటే వీడియో తర్వాత వీడియో, అంటే ఒకటేసారి మొత్తం మీకు చూపించలేను కదా. ప్రతి ఒక్క వీడియో వేరే లెవెల్లో ఉండబోతుంది. అండ్ మీరు చూసి ఎంజాయ్ చేస్తారు. కాకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఆదరణ ఇస్తూ ఉండండి. వాయేజర్ వరా ఛానల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ఎస్, ఏమంటారు? నేను రెడీ. మీరు రెడీ అయితే ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ ద బాలి వీడియోస్ ఇన్ దిస్ బ్యూటిఫుల్ నేచర్. నేను చెప్పినట్టుగా బ్రహ్మ రాసిన రాత కంటే ఇంకొక 10 సంవత్సరాలు మనం ఎక్కువ బతకాలి అంటే ఇలాంటి పచ్చదనం, ఇలాంటి నేచర్ ఆస్వాదిస్తేనే అది సాధ్యమవుతుంది. అండ్ నేను మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా వేరే లెవెల్లో ఎంజాయ్ చేస్తున్నాను లైఫ్ని. అండ్ మీరు కూడా నాతో ఎంజాయ్ చేయండి. చలో ఫ్రెండ్స్, లేడీస్ అండ్ జెంటల్మెన్, భాయ్ और బహనో, మనం ఇప్పుడు మొదటి ఎపిసోడ్ ఏదైతే బాలి గురించి ఉందో మనం ఎంటర్ అయిపోయాము. బాలి అనేదే ఒక అద్భుతమైన స్వర్గం అని చెప్పవచ్చు. మనిషి స్వర్గాన్ని చూస్తాడో లేదో తెలియదు, కానీ బ్రతికున్నప్పుడే బాలి విజిట్ చేయడం మాత్రం స్వర్గం విజిట్ చేసినట్టుగా మనం భావించవచ్చు. అంత ఎంటర్టైన్మెంట్, నేచర్ నడుమ, అందమైన సముద్రాల నడుమ అందమైన ప్రయాణం ఇది. వెల్కమ్ అగైన్ టు వాయేజర్ వరా మై డియర్ ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. బాలి ప్రయాణం అంటే చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది అని భావిస్తూ ఉంటారు. లేదు, నా ఈ ఇంట్రొడక్షన్ వీడియో కంప్లీట్ గైడ్ మీకు సులభంగా బడ్జెట్ ప్రయాణం, చాలా తక్కువ ఖర్చులో మీరు బాలి అయితే చూసి రావచ్చు. అంటే ఇప్పుడు మీరు చేయవలసింది స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. 100% హై ఎక్స్పెక్టేషన్స్తో చూడండి. మీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతుంది ఈ వీడియో. ఐ కెన్ అష్యూర్ యూ, ఐ కెన్ గ్యారంటీ యూ.
మీకు సులభమైన ప్రయాణము, ఎలా వెళ్ళాలి, ఇమిగ్రేషన్ పద్ధతులు, అక్కడ ఐటినరీ ఎలా ప్లాన్ చేసుకోవాలి, హోటల్ స్టే ఎలా ఉండాలి, అన్ని ప్రతి ఒక్కటి మీరు ఇంటి నుంచి బ్యాక్ ప్యాక్ చేసుకొని మీరు ప్రయాణం చేసి మళ్ళీ ఇంటికి సంతోషంగా చేరుకునే వీడియో ఇది. కాకపోతే కొంచెం లాంగ్ ప్లానింగ్ చేయండి. 2 రోజులు 3 రోజులు కాదు, ఇది మినిమం ఒక 10-15 రోజుల ప్లానింగ్ చేయండి. సో లెట్స్ గో టు ద వీడియో మై డియర్ ఫ్రెండ్స్. ఎస్, దిస్ ఇస్ వాయేజర్ వరాస్ బాలి సిరీస్ అండ్ ఈ ఎపిసోడ్ వచ్చేసి మొత్తం ఐటినరీ ప్లానింగ్ చేయడం మాత్రం మ్యాండేటరీ. అండ్ మిత్రులారా, నేను నా బెటర్ హాఫ్ నా భార్యతో బాలి విజిట్ చేయడం జరిగింది. అండ్ వీ స్టేడ్ ఫర్ ఎంజాయబుల్ 15 రోజుల ప్రయాణము మాది. ఎస్, ఐ మీన్ ఇట్. 15 రోజులలో మా ఇద్దరికైన ఖర్చు 1,60,000 మాత్రమే, ఇంక్లూడింగ్ ఫ్లైట్, స్టే అండ్ టోటల్ సైట్ సీయింగ్ ఇన్ బాలి. ఐ లవ్ బాలి. ఫ్రెండ్స్, మీరు స్క్రీన్లో చూడవచ్చు అసలు బాలి ఎక్కడుంది, ఎలా చేరుకోవాలి. ఎస్, డెన్పసార్ అనే ఎయిర్పోర్టు, ఎయిర్ ఏషియా ద్వారా మేము ఫ్లైట్ టికెట్ తీసుకోవడం జరిగింది. రౌండ్ ట్రిప్ ఒక్కరికి, నా టోటల్ వీడియో ఒక్కరిని మైండ్లో పెట్టుకొని నేను మీకు చెప్తాను, కేవలం 28,000 మాత్రమే అయింది. కాబట్టి తెలివితో మనం ప్లాన్ చేస్తే అది ఆఫ్ సీజన్ టైం అని అంటారు, బట్ బ్యూటిఫుల్ క్లైమేట్, ఎలాంటి ఇబ్బంది లేదు, అటు వర్షాలు లేవు, అటు ఎండలు లేవు. ఎండ్ ఆఫ్ ఆర్ మిడ్ ఆఫ్ అక్టోబర్ నుండి మిడ్ ఆఫ్ నవంబర్ మధ్యలో మీరు కూడా మాలాగా ప్లాన్ చేసుకోండి. ఇదే బడ్జెట్లో మనం వెళ్ళవచ్చు. మీకు స్క్రీన్ పైన కనపడుతుంది కదా, ఎక్స్ చెన్నై అంటే మీ ప్లానింగ్తో చెన్నై చేరుకోండి. అండ్ చెన్నై నుండి ఎయిర్ ఏషియా ఫ్లైట్ కౌలాలంపూర్ మలేషియా లే ఓవర్తోని, అంటే 4-5 అవర్స్ లే ఓవర్ ఉంటుంది. డైరెక్ట్ మళ్ళీ అక్కడ ఫ్లైట్ మారి డెన్పసార్ బాలి ఎయిర్పోర్ట్కి మనం చేరుకోవచ్చు. అండ్ మీకు ఒక రఫ్ ఐడియా కోసం, ఈ బాలీలో దగ్గర 17,000 ద్వీపాలు ఉన్న దేశం అండి ఇండోనేషియా. మీకు స్క్రీన్ పైన కనపడుతున్నది బాలి అనే ద్వీపము, చాలా చిన్న ద్వీపము. అండ్ మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మీకు తెలియనిది, 80% ముస్లిమ్స్ టోటల్ ఇండోనేషియా దేశానికి చెందినవారు ఉంటే, ఇంకా మన హిందువులు ఎక్కడుంటారు? చాలా తక్కువలో ఉంటారు ఇండోనేషియా దేశంలో. బట్ వెన్ యూ కమ్ టు బాలి, ఇట్ ఈస్ కంప్లీట్లీ హిందూయిజం ఇన్ ద ముస్లిం కంట్రీ. అండ్ బాలిలో నివసించే హిందువుల పర్సంటేజ్ వచ్చేసి 80%, అదే 80%. సో కంప్లీట్లీ స్పిరిచువల్ ప్లేస్. మీరు స్క్రీన్ పైన చూస్తున్నట్టుగా ప్రతి ఒక్క ద్వీపం గురించి కూడా నేను వివరించడం జరిగింది. మీకు కొంచెం మళ్ళీ ఈ స్క్రీన్ ద్వారా మీరు చూస్తే ఫ్రెండ్స్, మీకు బాలీలో మొత్తం డీటెయిల్డ్గా, అంటే క్లైమేట్ ఏముంటుంది, అండ్ ఇండియా మీకు అక్కడ కనపడుతుంది. మళ్ళీ ఇండియా నుండి బాలి ఇటు సైడ్ ఏదైతుందో అక్కడ ఉంది, మధ్యలో మలేషియా ఉంది. మనం ఇక్కడికి ఎలా చేరుకున్నాము, అంటే ఢిల్లీ నుండి డిస్టెన్స్ ఎంత, మన చెన్నై నుండి డిస్టెన్స్ ఎంత, అలాగే హైదరాబాద్ నుండి డిస్టెన్స్ ఎంత. డైరెక్ట్ ఫ్లైట్స్ మ్యాక్సిమం ప్లాన్ చేయకండి మిత్రులారా, ఎందుకంటే చాలా కాస్ట్లీ ఉంటాయి. అండ్ ఇక్కడ రఫ్గా ఫుడ్ గురించి, ఇది ఒక రఫ్ ఐడియా మీకు రావడం కోసం స్క్రీన్ మీద మీకు ఈ డీటెయిల్ షేర్ చేయడం జరిగింది. బాలి ఏ టైంలో మనం ప్రయాణం చేయాలి. ఎస్, ముందుగా కనపడుతుంది కదా, జూలై నుండి ఆగస్ట్ వరకు మంచి వెదర్ ఉంటుంది, కానీ అలాగే మంచి ఖర్చు కూడా పెట్టవలసి వస్తూ ఉంటుంది, చాలా కాస్ట్లీ ఉంటుంది. మీ బడ్జెట్లో మీకు ఎలాంటి ఇబ్బంది లేదు అని అంటే యూ కెన్ ప్లాన్ ఫ్రమ్ జూలై టు ఆగస్ట్. నెక్స్ట్ సీజన్ వచ్చేసి మే, జూన్, సెప్టెంబర్. అది బ్యాలెన్స్డ్ క్లైమేట్ ఉంటుంది. ఓకే, స్వీట్గా ఉంటుంది, బాగుంటుంది, కొంచెం బడ్జెట్ మీ కంట్రోల్లో ఉంటుంది. బట్ నవంబర్ నుంచి మార్చి వరకు మాత్రం ఇది ఆఫ్ సీజను, క్రౌడ్స్ ఏమీ ఉండవు. ఫ్రీగా వెళ్ళి వర్షంలో తడుచుకుంటూ లేదా ఆ డ్రిజిల్స్లలో ఎంజాయ్ చేసుకుంటూ, గ్రీనరీ, నేచర్ లవర్స్కి అదొక బ్యూటిఫుల్ క్లైమేట్ అని చెప్పొచ్చు. సో త్రూ అవుట్ ద ఇయర్ 365 days ఐ కెన్ టెల్ యూ, బాలీకి ఎప్పుడైనా మనము వెళ్ళవచ్చు మిత్రులారా. సో నేను సెలెక్ట్ చేసుకున్న పీరియడ్ మాత్రం అదే ఆ మిడ్ పీరియడ్కి ఆఫ్ సీజన్ పీరియడ్కి మధ్యలో ఉన్న అక్టోబర్ 2 నుండి
నవంబర్ మధ్యలో నేను సెలెక్ట్ చేసుకున్న సీజన్. సో నాకు బడ్జెట్ ఫ్రెండ్లీ అనిపించిన టైం అది. బ్యూటిఫుల్ క్లైమేట్, బ్యూటిఫుల్ టైం. మీకు ఎయిర్పోర్ట్ గైడ్ గురించి అంటే ఎయిర్పోర్ట్ అరైవల్ అయిన తర్వాత ఏంటి, చాలా ఇంపార్టెంట్ స్లైడ్ మీరు చూడవచ్చు ఫ్రెండ్స్. ఈ వీసా ఆన్ అరైవల్ 15 రోజుల ముందు మనము బాలి ప్రయాణం చేసే ముందు మనం ఆన్లైన్లో కింద మీకు కనపడుతుంది apply.indonesia.go.id ఆ వెబ్సైట్కి వెళ్ళిపోయి మీరు అది కంపల్సరీ అప్లై చేస్తే మీకు కొంచెం ఇమిగ్రేషన్ ప్రాసెస్ కొంచెం ఈజీగా అవుతుంది. రెండోది వచ్చేసి ఇది బాలికి సంబంధించిన ఒక పాస్ అని చెప్పవచ్చు, టూరిస్ట్కి వేసే ట్యాక్స్ అని చెప్పవచ్చు. lovebali.bali.prov.go.id అనే వెబ్సైట్ ఏదైతే ఉందో అక్కడ ఆ ఫీజు కట్టేసేసి, అంటే మన ప్రకారం 825 రూపాయలు అవుతుంది. అండ్ ముందుగా చెప్పినట్టుగా ఈ వీసా ఆన్ అరైవల్కి 2750 రూపాయలు అవుతుంది. ఈ రెండు మాత్రం కంపల్సరీ మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ మీ పాస్పోర్ట్ మాత్రం ఫ్రెండ్స్ అది 6 months వ్యాలిడిటీ అయితే ఉండాలి. ఓకే, 6 months వ్యాలిడిటీ పాస్పోర్ట్తోని వీసా ఆన్ అరైవల్ మీకు వచ్చిన తర్వాత 30 రోజుల వరకు ఆ వీసా ఆన్ అరైవల్ వ్యాలిడిటీ ఉంటుంది. అండ్ మూడోది వచ్చేసి కస్టమ్స్ డిక్లరేషన్, అది కూడా మీరు ఇవ్వాల్సి వస్తుంది. అది ఫ్రీ అయి ఉంటుంది. వెబ్సైట్ కూడా ఈ స్లైడ్లో మీకు డిస్ప్లే చేశాను, ఒకసారి చూసుకోండి. అది ఫ్రీ అయి ఉంటుంది. అండ్ హెల్త్ పర్మిట్కి సంబంధించింది ఒక హెల్త్ పాస్ తీసుకోవడం, అది కూడా కంపల్సరీ. అండ్ సేహత్ హెల్త్ పాస్ అని అంటారు, SSHP. సో ఇక్కడ వెబ్సైట్ ఉంది, ఆ 2 వెబ్సైట్లు కూడా మీరు చూసుకొని దానికి కూడా మీరు అప్లై చేయవచ్చు. అండ్ ప్రొసీజర్ కూడా స్లైడ్లో నేను మీకు డిస్ప్లే చేయడం జరిగింది. ఈ రిక్వైర్మెంట్స్ 2024 నుండి పరిగణనలోకి రావడం జరిగింది. అండ్ ముఖ్యమైన గమనిక, మీకు బడ్జెట్ ట్రావెల్ ఫ్లైట్ ద్వారా మీరు చేయాలనుకుంటే స్కై స్కానర్ కానీ గూగుల్ ఫ్లైట్స్లో కానీ మీరు వెతుక్కొని మీరు మంచి ఫ్లైట్లో మీరు వెళ్ళవచ్చు. నేను రికమెండ్ చేసేది ఎయిర్ ఏషియా ఫ్లైట్ ఫ్రమ్ చెన్నై, లేఓవర్ ఎట్ కౌలాలంపూర్ మలేషియా, అండ్ దెన్ డెన్పసార్ విచ్ ఇస్ ఇన్ ఆల్మోస్ట్ సౌత్ ఆర్ సెంట్రల్ ఆఫ్ బాలి. కస్టమ్స్లో అంటే ఇమిగ్రేషన్ చేసే దగ్గర కానీ ఎయిర్పోర్ట్లో కానీ మనకు కొన్ని ప్రశ్నలు ఏర్పడతాయి. అసలు మీరు ఎందుకు వెళ్తున్నారు, ఎన్ని రోజులు ఉంటారు, ఏ హోటల్లో ఉంటారు, రిటర్న్ టికెట్ ఏంటిది, మీరు ఒక్కరు వెళ్తున్నారా, ఫ్యామిలీతో వెళ్తున్నారా, ఎన్ని డబ్బులు మీరు మీతో క్యారీ చేసుకుంటున్నారు, కరెన్సీ మరి ఉందా, మీ పాస్పోర్ట్ వ్యాలిడిటీ, హోటల్ బుకింగ్స్, ఈ వీసాకు సంబంధించినవి, కస్టమ్స్ QR కోడ్కు సంబంధించింది, హెల్త్ పర్మిట్కి సంబంధించింది, బాలి ట్యాక్స్ అన్నాను కదా, లవ్ బాలి పాస్, ఇవన్నీ కూడా మీరు మీ దగ్గర హ్యాండీగా పెట్టుకొని ఎయిర్పోర్ట్లో ఎప్పుడు ఎవరు అడిగినా మీరు చూపించవలసి వస్తుంది. అండ్ త్వరగా మీకు ఇక్కడ చెన్నై ఎయిర్పోర్ట్లో కానీ ఎంట్రీ దొరుకుతుంది. అక్కడ ఇమిగ్రేషన్ ప్రాసెస్ కూడా క్లియర్ అవుతుంది ఇండోనేషియాలో. సో ఇది ఒక ముఖ్యమైన గమనికగా భావించండి. ఈ స్లైడ్ చాలా ఇంపార్టెంట్ స్లైడ్ మై డియర్ ఫ్రెండ్స్. బాలి కరెన్సీ ఎక్స్చేంజ్ గురించి మీరు అస్సలు వరి అయ్యే అవసరం లేదు. బాలి వెళ్ళాలంటే అక్కడ కరెన్సీ నేను ఎలా తీసుకోవాలి, ఎక్కడ నాకు దొరుకుతుంది, ఎవరిస్తారు, ఇవన్నీ వరి అయ్యే అవసరం లేదు. ఆన్లైన్ వెళ్ళండి, గూగుల్లో సెర్చ్ చేసేసేయండి, ఫారెక్స్ కార్డ్కి అప్లై చేసుకోండి. ఆ ఫారెక్స్ కార్డు కూడా ఎసెన్షియల్ అని అనడం లేదు, ఇట్ ఈస్ డిజైరబుల్. ఒకవేళ ఉంటే ఇట్ ఈస్ ఫైన్, లేకపోయినా మీ దగ్గర ఉన్న డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ ఏదో నామినల్ ఎక్స్చేంజ్ వాల్యూ ప్రకారం ఒక 1.5 నుంచి 3% వరకు ఛార్జెస్ పడుతూ ఉంటాయి. మీరు వాటి ద్వారా కూడా మీ ఫ్లైట్స్ కానీ లేకపోతే అక్కడున్న రెస్టారెంట్స్ కానీ, ఎంట్రీ టికెట్స్ ఫర్ మాన్యుమెంట్స్, టెంపుల్స్, అవన్నీ కూడా మీరు మీ కార్డ్స్ ద్వారా మీరు యూజ్ చేసుకోవచ్చు. లేదా అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మీరు ఎక్స్చేంజ్ చేసుకోవడానికి కూడా ప్రతి కార్నర్లలో ఎక్స్చేంజ్ స్టోర్స్ ఉంటాయి, మనీ ఎక్స్చేంజ్ స్టోర్స్. అండ్ మైండ్ యూ ఫ్రెండ్స్, మన కరెన్సీ వాల్యూ, మన 1 రూపీ వాల్యూ అక్కడ, అంటే దీన్ని ఇండియన్ రూపీ 1 అయితే అక్కడ ఇండోనేషియన్ రూపియా అని అంటారు. IDR 186 రూపాయలు, ఫ్లక్చుయేట్స్ 183 నుండి 186 రూపాయల వరకు యాజ్ ఆన్ డేట్ వాల్యూ. అదొక్కటి మనం గమనించవలను. ఎందుకంటే అక్కడ ప్రతి ఒక్కటి వాళ్ళు మాట్లాడేది వేలల్లో ఉంటుంది, వేలలోనే మాట్లాడతారు. ఎందుకంటే 1 రూపీ ఈజ్ ఈక్వల్ టు 186 IDR ఆఫ్
బాలి. సో ఇదంతా మీకు కొంచెం కరెన్సీ గురించి మీకు అర్థమైందని అనుకుంటా. ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీ దగ్గర ఎప్పుడైనా బాలి కరెన్సీ మాత్రం ఉంటే బెటర్. కొంత అయినా ఒక 10,000 వరకైనా, అంటే ఐడిఆర్ 10,000 వరకైనా, 20,000 వరకైనా ఇప్పుడు మీరు క్యారీ చేయండి మీ డైలీ సైట్ సీయింగ్ టైంలలో. అది మీరు కావాలంటే ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉండండి. ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్. ఎందుకంటే చిన్న చిన్న స్ట్రీట్ ఫుడ్ కానీ, స్ట్రీట్ స్టోర్స్లలో కానీ ఈ కార్డ్స్ వాళ్ళు స్వీకరించకపోవచ్చు. నెక్స్ట్ మిత్రులారా, ఎయిర్పోర్ట్లో దిగి మీ క్లియరెన్స్ అంతా అయిపోయిన తర్వాత మీరు ప్లాన్ చేయవలసింది సిమ్ కార్డు కోసం. మీరు మొత్తం డీటెయిల్స్ స్లైడ్లో చూస్తున్నారు కదా. ఐ ఆల్వేస్ రికమెండ్ టెల్కోమ్సెల్ సిమ్ కార్డ్. అది చాలా యూజర్ ఫ్రెండ్లీ. నెట్వర్క్ మొత్తం ఉంటుంది బాలీలో. ఆ డేటా చూసుకోండి, 30 రోజుల డేటా మీరు తీసుకోండి. పెద్ద ఖరీదేమి ఉండదు. ఎయిర్పోర్ట్లోనే తీసుకునేటట్టు చూడండి. బయటికి ఎయిర్పోర్ట్కి మేబీ ఒక 100-200 రూపాయలు డిఫరెన్స్ ఉంటుంది. బట్ అది వన్ టైమే కాబట్టి మీరు ఉండేది అక్కడ 10 రోజులు 15 రోజులే ఉంటారు కాబట్టి ఆ 1 month వ్యాలిడిటీ ప్యాకేజ్ ఆల్వేస్ గుడ్ అనేది నేను రికమెండ్ చేస్తా. అండ్ నాకు ఎలాంటి ఇబ్బంది లేకుండే మొత్తం హోటల్స్ దగ్గర ఉన్నప్పుడు ప్రతి హోటల్లో వైఫై ఫెసిలిటీ ఎలాగో ఉంటుంది. అండ్ మాన్యుమెంట్స్ దగ్గర కూడా వైఫై ఫెసిలిటీ ఉంటుంది, టెంపుల్స్ దగ్గర కూడా వైఫై ఫెసిలిటీ ఉంటుంది. సో మనం రోమింగ్ చేసేటప్పుడు మాత్రం ఆ డేటా మీ దగ్గర స్ట్రాంగ్గా ఉండేటట్టుగా, మంచి నెట్వర్క్ ఉండేటట్టుగా ఐ రికమెండ్ టెల్కామ్సెల్ సిమ్ కార్డ్. అండ్ ట్రాన్స్పోర్ట్ గురించి, లోకల్ ట్రాన్స్పోర్ట్ గురించి మీకు ముఖ్య గమనిక. మీరు ముందే గ్రాబ్ అని, గోజెక్ అనే 2 యాప్స్ మీ ఫోన్లో మాత్రం కంపల్సరీ ఇది వేసుకోవాలి. జస్ట్ లైక్ మన ఓలా, ఊబర్, ర్యాపిడో ఎలా ఉందో అక్కడ కూడా సేమ్ అలాగే ఉంటుంది. మిత్రులారా, ముఖ్యంగా మీరు గమనించవలసింది, ఇది ఒక సూచన కింద భావించండి. అక్కడ ఎలాంటి లోకల్ ట్రైన్స్ కానీ, ట్రైన్ ఫెసిలిటీస్ కానీ, ట్రాక్స్ కానీ మనకు కనపడవు. ఎలాంటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సు సౌకర్యాలు ఉండవు, రిక్షాలు ఉండవు. మీరు ఓన్లీ ఈ యాప్ ద్వారా ట్రాన్స్పోర్ట్, అంటే మీరు సైట్ సీయింగ్ చేయడానికి వీలున్నంత వరకు రెంటల్ బైక్ తీసుకోండి. రెంటల్ బైక్ చాలా చీప్, మీ హోటల్ వాళ్ళే అరేంజ్ చేస్తారు. మన ఇండియన్ కరెన్సీ ప్రకారం 400 రూపాయల నుంచి 800 రూపాయల మధ్యలో ప్రతిరోజు వాళ్ళు ఛార్జ్ చేస్తారు. అండ్ పెట్రోల్ చాలా తక్కువ రేటు, 50 రూపాయల నుండి 60 రూపాయల మధ్యలో పెట్రోల్ వేరీ అవుతూ ఉంటుంది. ఐ మీన్ టు సే పర్ లీటర్. అండ్ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ గురించి మీరు భయపడే అవసరం లేదు. ఎందుకంటే మన తెలంగాణ గవర్నమెంట్ పోర్టల్, ఆర్టీఏ పోర్టల్కి మనం లాగిన్ అయినప్పుడు బ్యాడ్ లక్ ఏంటిదంటే ఆ బాలి అనేది మనకు కనపడదు ఆర్టీఏ పోర్టల్లో. కాబట్టి మనం ఏం చేయాలి? ఏమీ చేయలేము. మన దగ్గర ఉన్న లోకల్ డ్రైవింగ్ లైసెన్సే తీసుకొని వెళ్తాము. అక్కడ మాత్రం ఎలాంటి చెక్ లేదు, లిబరల్గా ఉంటారు పోలీసు కూడా. ట్రాఫిక్ నుంచి కూడా మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మనం అనుకోని పరిస్థితుల వలన ఏమైనా డ్యామేజ్ జరిగినా, ఏమైనా ఇబ్బంది జరిగినా దానికి నేనేం చెప్పలేను. అది ఇట్ ఈస్ అట్ యువర్ ఓన్ రిస్క్. కానీ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ మాత్రం కష్టము, దొరకదు. కాబట్టి మీరు మేనేజ్ చేయవచ్చు అండ్ ఎలాంటి ఇబ్బంది ఉండదు. అండ్ ఈ గ్రాబ్ అండ్ గోజెక్ అనే ట్యాక్సీల ద్వారా మీరు హోటల్ ట్రాన్స్ఫర్స్కి వాడుకోవచ్చు. అంటే ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి 50 కిలోమీటర్ల కంటే ఎక్కువ డిస్టెన్స్ ఉన్నప్పుడు, 100 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉన్నప్పుడు అప్పుడు మీరు ఇది ఫ్రెండ్లీగా మీరు వాడుకోవచ్చు. ఫ్రెండ్స్, మనము ముఖ్యమైన ఘట్టానికైతే వచ్చేసాము. ఎస్, బాలికైతే ఎలా చేరుకోవాలో మనకు అర్థమైంది కదా. ఒక రఫ్ ఐడియా అయితే వచ్చింది కదా ఇప్పటి వరకు. సో ఇట్ ఈస్ వెరీ ఫ్రెండ్లీ టు రీచ్ బాలి. నేను మొదటిగా మీకు చెప్పినట్టుగా మ్యాండేటరీ ఐటినరీ అయితే మీరు ప్లాన్ చేసుకోవాలి. మీరు 10 రోజులు ఉంటున్నారా, 15 రోజులు ఉంటున్నారా, ఈస్ట్ సైడ్ వెళ్ళాలా, వెస్ట్ సైడ్ వెళ్ళాలా, టోటల్ బాలి కవర్ చేయాలా? ఐఎమ్ హ్యాపీ టు షేర్ విత్ యూ మై డియర్ ఫ్రెండ్స్. మేము 15 రోజులలో టోటల్ బాలి కవర్ చేశాము. 1,60,000 మాత్రమే ఇంక్లూడింగ్ ఫ్లైట్ కాస్ట్ మాకు అయింది. ఎస్, సెంట్రల్ బాలి, సౌత్, వెస్ట్, ఈస్ట్ అండ్ నార్త్, ప్లస్ అనదర్ ఐలాండ్, బ్యూటిఫుల్ ఐలాండ్ నూసా పెనిడాలో కూడా 3 రోజులు మేము గడపడం జరిగింది. ఆశ్చర్యమే కదా. ఎస్, దానికి సీక్రెట్ ఏంటిదంటే ఈ స్లైడ్, ద ఐటినరీ ఆఫ్ సైట్ సీయింగ్. మొదటి రోజు మేము డెన్పసార్ ఎయిర్పోర్ట్లో అరైవ్ కావడము, హోటల్లో చెక్ ఇన్ కావడము, రెస్ట్ తీసుకోవడము జరిగింది. 2వ రోజు 3వ రోజు మాత్రం మేము వదలలేదు. సౌత్ బాలి మ్యాక్సిమం కవర్ చేసాము. ఉల్లువాటు ఏరియా, బ్యూటిఫుల్ ఏరియా, అక్కడ మేము కవర్ చేసాము. 4వ రోజు
అది యాక్చువల్లీ సౌత్ బాలి అని ఉంది కానీ వెస్ట్ సైడ్ ఆ ఎడ్జెస్ ఆఫ్ వెస్ట్ సైడ్ మేము కవర్ చేయడం జరిగింది. సెమినియాక్ ఏరియాలో ఉన్నాము. 5th, 6th and 7th డే మీకు స్లైడ్లో కనపడుతున్నట్టుగా సెంట్రల్ బారీ, వెరీ బ్యూటిఫుల్ రైస్ ఫీల్డ్స్, ఉబూద్ ఏరియా కవర్ చేశాము. అండ్ 8th and 9th డేస్ మేము నార్త్ బాలి ముండుకు వైపు అయితే ఆలోచించకుండా వెళ్ళిపోయాం మిత్రులారా. 10th and 11th డే మళ్ళీ నార్త్ నుండి ఈస్ట్ వైపు ఎడ్జెస్కి అయితే వచ్చేసాము, కోస్టల్ ఏరియాకి వచ్చేసాము, పడంగ్బాయ్ అనే ఏరియాకి. 12th, 13th and 14th రియల్ హెవెన్. నూసా పెనిడా ఈజ్ అ మస్ట్ విజిట్ ఐలాండ్. ఆ 3 రోజులు అక్కడ మాత్రం గడిపాము. ఓషన్లో ఒక ఫాస్ట్ క్రూజ్ ద్వారా మేము వెళ్ళడం మాత్రం దట్ వాజ్ అ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ బ్లూ ఓషన్స్ మీద. ఇంకా మళ్ళీ 15వ రోజు రిటర్న్ మళ్ళీ బాలికి రావడం జరిగింది. డెన్పసార్ ఎయిర్పోర్ట్కి వెళ్ళడము, ఆ రోజు చివరి రోజు కాబట్టి కూటా మార్కెట్స్లలో షాపింగ్ చేసేసి డైరెక్ట్గా ఫ్లైట్ తీసుకొని అగైన్ బ్యాక్ టు చెన్నై. అండ్ దిస్ ఈస్ ద బెస్ట్ ప్లాన్ అండ్ బెస్ట్ ఐటినరీ ఫర్ 15 days. నేను స్వయంగా వాయేజర్ వరా ద్వారా నేను డిజైన్ చేసిన ఐటినరీ. చాలా 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 ఎంజాయ్ చేశాము ఫ్రెండ్స్. మీరు చాలా చాలా ఎదురు చూస్తున్న డే వైజ్ ఐటినరీ కూడా మీతో ఇదే ఎపిసోడ్లో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వీడియో లెంతీగానే ఉండబోతుంది, బట్ మీరు ఫాలో అయితే మాత్రం ఈ సుమారుగా గంట వీడియో మీకు టోటలీ బాలి ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్లో అనుభూతిని కలిగిస్తూ మిమ్మల్ని వెంటనే ప్లాన్ చేసుకునేటట్టు 100% గ్యారంటీ. చాయిస్ మీదైనా కూడా వాయేజర్ వరా వీడియో ద్వారా మీరు మీ ఫ్యామిలీ ఇంట్లో కూర్చొని ఏం చేస్తారు, ప్రయాణం చేయండి. బ్రహ్మ రాసిన రాత కంటే ఇంకొక 10-20 ఏళ్ళు ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, మనం ఎక్కువ బ్రతకాలంటే లివ్ విత్ నేచర్. సో సైట్ సీయింగ్ ఆఫ్ బాలి, వెల్కమ్. డే 1 మేము జింబరాన్లో ఉన్న నిర్మలా హెరిటేజ్ హోటల్లో ఈవినింగ్ చెక్ ఇన్ అయ్యాము. డిన్నర్ కూడా చేశాము అండ్ మంచిగా రెస్ట్ తీసుకున్నాము. ఎందుకంటే టోటల్ డే ప్రయాణం జరిగింది కదా, మీకు స్లైడ్లో చూపిస్తున్నట్టుగా మీకు టోటలీ అర్థమైపోయిందని అనుకుంటా. హోటల్ పికప్ కూడా వాళ్ళే ఎయిర్పోర్ట్ నుండి చేయడం జరిగింది. డే 2 అవర్ సైట్ సీయింగ్, రియల్ సైట్ సీయింగ్ స్టార్ట్స్. ఎస్ ఫ్రెండ్స్, హోటల్ వాళ్ళే బైక్ అరేంజ్ చేశారు. సుమారుగా 450 రూపాయలు పర్ డే ఛార్జెస్ అయినాయి. మీరు స్లైడ్లో చూడవచ్చు, కంప్లీట్లీ డీటెయిల్స్ ఉన్నాయి. మన హోటల్ నుండి ఓన్లీ ఒక్క సైటే మేము చూడడం జరిగింది, అదే సరిపోయింది. దగ్గర ఒక 50-60 ఎకరాలలో ఉన్న ప్రదేశము గరుడా విష్ణు కెన్కానా GWK కల్చరల్ పార్క్ అని అంటారు. ఇది వరల్డ్ హెరిటేజ్ పాయింట్ ఇది. అండ్ కంపల్సరీ మనం చూడవలసిన ఆ స్టాచ్యూస్, గరుడా స్టాచ్యూ కానివ్వండి, విష్ణుమూర్తి స్టాచ్యూ కానివ్వండి, ఆసమ్, వేరే లెవెల్. సెల్ఫీలకు, ఫోటోగ్రాఫ్లకు చాలా బ్యూటిఫుల్ ప్లేస్. మేమైతే వేరే లెవెల్లో ఎంజాయ్ చేశాము. అండ్ ఆ స్పాట్ నుండి డైరెక్ట్గా సాయంకాలం వరకు ఉండి, కాకపోతే మీరు గమనించవలసింది ఏంటంటే ఎంట్రీ టికెట్ మాత్రం కొంచెం ఎక్కువనే, సుమారుగా 800 రూపాయలు అయింది ఒక ఎంట్రీ, బట్ వర్త్. ఫస్ట్ డే ఎంట్రీ టికెట్ నేను షాక్ ఇస్తున్నానని కాదు, బాలీలో టెంపుల్ ఎంట్రెన్సెస్, మాన్యుమెంట్ ఎంట్రెన్సెస్ చాలా హై. అదొక్కటి ముఖ్యమైన గమనిక. మనం ఫుడ్ దగ్గర సేవ్ చేయవచ్చు, ఉండే అకామిడేషన్ దగ్గర సేవ్ చేయవచ్చు, హోటల్స్ దగ్గర సేవ్ చేయవచ్చు, బట్ ఎంట్రీస్ ఆర్ టూ మచ్. నాకైతే కొంచెం పించింగ్ అనిపించింది, కొంచెం ఎక్కువనే అనిపించింది, బట్ తప్పదు. అంత దూరం మనం వెళ్తున్నప్పుడు లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ కదా, స్వర్గాన్ని చూడాలి కదా. ఎస్, ఇదైతే మేము చూడడం జరిగింది. ఇట్ ఇస్ బ్యూటిఫుల్ ప్లేస్. ఆ పార్క్ మొత్తం మనం తిరగవచ్చు అండ్ అంతా కూడా యూనిక్గా ఉంటుంది అండ్ డిఫరెంట్గా ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్, నో డౌట్ అబౌట్ ఇట్. డే 3 వచ్చేసి చాలా ఇంపార్టెంట్ సైట్ సీయింగ్ ప్లేస్. 3 ప్లేసెస్ ఎస్ మేము చూసాం మిత్రులారా. ఆ 3 ప్లేసెస్ కూడా వెరీ మెమరబుల్ ప్లేసెస్. 1 పడాంగ్ బీచ్. మీరు చూడవచ్చు డిస్టెన్స్ నిర్మలా హెరిటేజ్ హోటల్ నుండి. అంటే మేము 2 రోజులు ఉన్నాం కదా నిర్మలా హెరిటేజ్ హోటల్లో, ఆ 2వ రోజు అనమాట నేను చెప్పేది, 2 nights. సో ద నిర్మలా హోటల్ నుంచి మేము పడాంగ్ బీచ్కి మళ్ళీ నెక్స్ట్ డే కూడా రెంటల్ బైక్ తీసుకొని రావడం జరిగింది. ఇట్ ఈస్ రియలీ ఆసమ్ ప్లేస్.
లైఫ్లో నేను మొదటిసారి అలాంటి బ్లూ వాటర్స్ విత్ దాట్ హ్యూజ్ క్రౌడ్ ఆఫ్ ఫారినర్స్, బికినీస్ ఎవ్రీవేర్. ఎస్, ఐ మీన్ బికినీస్ ఎవ్రీవేర్. జాయ్ఫుల్ ఎక్స్పీరియన్స్, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్, గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఆ వాటర్స్లలో మేము కూడా కొంచెంసేపు ఎంజాయ్ చేశాము. ఎలాంటి డెప్త్ లేదు. స్కీయింగ్ చేస్తున్న వాళ్ళు అంతా ఇంకా మనకు ఫారిన్ ప్లేస్ అని అంటే ఇలా ఉంటుందా అనేది మనకు ఒక అనుభూతిని అయితే ఇస్తూ ఉంటుంది. తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేస్ సులుబాన్ బీచ్. అది కూడా దగ్గరలోనే ఉంది పడంగ్ బీచ్కి. సులుబాన్ బీచ్కి ఒక క్లిఫ్ లాగా ఉంటుంది, దిగడానికి ఎక్కడానికి కొంచెం ఇబ్బంది అనిపించింది, బట్ వర్త్ ఇట్. ఎప్పుడైతే మనం స్పాట్ చేసుకుంటామో, ఆ వేవ్స్ చూస్తూ ఉంటామో, ఆ బ్లూ సీ ఏదైతే మనల్ని తలుగుతూ ఉంటుందో, ఒక కేవ్ ఏదైతే మనకు బొర్రా కేవ్స్లో, విశాఖపట్నంలో ఉన్న బొర్రా కేవ్స్లో అరకు దగ్గర ఉంది కదా, దాంట్లో ఒక సముద్రమే వేవ్స్ వచ్చి మనకు తలుగుతూ ఉంటే ఎలా ఉంటుందో, ఎస్ ఐ మీన్ ఇట్, అలాగే మనకు అనిపిస్తూ ఉంటుంది. ఒక కేవ్ లోపల సముద్రమా అనే ఫీలింగ్ మనం కలిగేటట్టుగా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అండ్ ఎంట్రన్స్ టికెట్స్ మరీ ఎక్కువేం లేవు ఈ రెండు బీచెస్కి. దాని తర్వాత ముఖ్యమైన సౌత్ బాలీలో మనం చూడవలసింది ఉల్లువాటు టెంపుల్. ఎక్స్ట్రాడినరీ టెంపుల్. అండ్ దాంట్లో ఈవినింగ్ టైం కెచక్ డ్యాన్స్ అనేది కంపల్సరీ మనకు చూడాలి. అది కొంచెం కాస్ట్లీ అనిపిస్తూ ఉంటుంది. IDR 200,000 అంటే సుమారుగా 780 రూపాయలు ఖర్చు అయ్యే టికెట్ అది ఈవినింగ్ టైం. అది ఏంటిది అనేది రామాయణానికి సంబంధించింది. ఒక మంకీ డాన్స్ అనేది మనం చెప్పవచ్చు, మంకీ పర్ఫార్మెన్సెస్, రాముడు, సీత, ఇంకా బాలీ డాన్సు, బాలీ క్లాసికల్ నృత్యం, కల్చర్ ఆఫ్ బాలీ మీ కళ్ళకు కట్టినట్టుగా ఉంటుంది. నేను ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే, బాలీలో కొబ్బరి బోండాలు, టెండర్ కోకోనట్ మన ఒక చిన్నపాటి కుండలాగా ఉంటాయి. ఎస్ ఫ్రెండ్స్, నియర్లీ 2.5 లీటర్ల నుండి 3 లీటర్లు కూడా వాటర్ ఉండే బోండాలు ఉంటాయి. బట్ ఆఫ్ కోర్స్ మేము ఒక 1.52 లీటర్స్ బోండాలు అయితే మేము తాగడం జరిగింది. అండ్ దాని ఖర్చు వచ్చేసి సుమారుగా 150 రూపాయలు మన ఇండియన్ కరెన్సీ ప్రకారం అయితే ఉంటుంది. చాలా టేస్టీ అండ్ ఇట్ ఈస్ యునిక్. ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద సైజు కొబ్బరి బోండాలు బాలీలోనే దొరుకుతాయి, ఎలాంటి డౌట్ లేదు. డే 4 నిన్న నైటే ఈ సెమినియాక్ ఏరియాకి అయితే రావడం జరిగింది త్రూ గ్రాబ్ ట్యాక్సీ. ట్రాన్స్ఫర్ కదా, హోటల్ ట్రాన్స్ఫర్ కదా. అక్కడికి వచ్చిన తర్వాత ద హోటల్ నేమ్ ఈజ్ డెబుకు బాలి విల్లా అండ్ సూట్స్. మంచి స్విమ్మింగ్ పూలు, 4 స్టార్ లెవెల్ అకామిడేషన్స్. మేము ఎక్కడున్నా మినిమం 3 స్టార్ 4 స్టార్ లెవెల్ అని అనుకోవచ్చండి. ఇట్ వాజ్ ఆబ్వియస్. అండ్ మా హోటల్ బుకింగ్స్ అన్నీ కూడా నేను ముందు చెప్తున్నాను త్రూ అగోడాయే చేశాము. అండ్ హై డిస్కౌంట్స్ కూడా మాకు దొరికాయి. సో ఇది ఇక్కడ మనము వెస్ట్ సైడ్ ఆఫ్ బాలి సైట్ సీయింగ్ ఇన్ ద మార్నింగ్. మనం ఎక్కడికి వెళ్ళాము, తన్నా లాట్ సన్ టెంపుల్ అని అంటారు అది. ఎస్, టెంపుల్ లోపలికి మాత్రం దర్శనానికి లోకల్స్ని అలౌ చేస్తున్నారు, ఫారినర్స్ అలౌ చేయడం లేదు. సో తనలా టెంపుల్ ఎక్స్పీరియన్స్, ఆ రోడ్ డ్రైవ్, లాంగ్ జర్నీ, ఎక్సలెంట్. అండ్ మళ్ళీ ఈ ఎంట్రన్స్ టికెట్ 410 రూపాయలు అయింది తనలా టెంపుల్ లోపలికి ఎంటర్ కావడానికి. ఈ ఎంట్రన్స్లు మాత్రం వాయించేస్తున్నాయి, నో డౌట్. అండ్ మాకు ఎక్కడ టైం దొరికితే అక్కడ మధ్యాహ్నం టైంలలో మాకు ఏ రెస్టారెంట్ దొరికినా అది. అండ్ మీకు వీడియో చివరి వరకు చూడండి ఎలాంటి ఫుడ్ ఇక్కడ ఉంటుందో, మేము ఎలాంటి ఫుడ్ మేము తిన్నామో మీకే అర్థమవుతుంది. ఇట్ ఈస్ డిఫరెంట్ అండ్ బ్యూటిఫుల్, బెస్ట్ హెల్దీ ఫుడ్ యూ గెట్ ఇన్ బాలి. అండ్ ఈవినింగ్ మళ్ళీ మా హోటల్ ఏరియాకి చేరుకొని వీ వాంటెడ్ టు స్పెండ్ సమ్ టైమ్ ఆన్ ద బీచ్ ఆఫ్ లెగేన్ బీచ్, కూటా బీచ్, జింబరాన్ బీచ్. ఆ స్ట్రెచ్లో ఒక 2-3 గంటలు అయితే సాయంకాలం మేము గడిపాము. అంటే ఇంకా బీచ్ మొత్తం లైవ్ మ్యూజిక్సే ఉంటాయి, లైవ్ పర్ఫార్మెన్సెసే ఉంటాయి. మనం ఇక్కడ ఏదో ఒక హోటల్కి వెళ్ళి ఈవినింగ్ పర్ఫార్మెన్సెస్, ఈవినింగ్ పబ్బుల దగ్గరికి ఇట్లా మనం ఏదైతే చూస్తామో ఆ వైబ్స్ మొత్తం మనకు తగులుతాయి ఆన్ ద బీచ్, కంప్లీట్లీ ఓపెన్. డే 5 ఫ్రెండ్స్, సెమినియాక్ నుంచి ఉబూద్కి అయితే మనం చేరుకున్నాము. అండ్ వీఆర్ నౌ ఇన్ ద సెంట్రల్ ఆఫ్ బాలి.
రైస్ ఫీల్డ్స్ ఏరియా. ముఖ్యమైన నోట్ మీకు ఏంటిదంటే ప్రపంచంలో హయ్యెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ రైస్ ఈజ్ ఇండోనేషియా. ఎన్నో రకాల రైస్ మనకు కనపడుతూ ఉంటుంది. బ్రౌన్ రైస్ మనం చూసి ఉండవచ్చు, వైట్ రైస్ మనం చూసి ఉండవచ్చు, కొన్ని ప్లేసుల్లో బ్లాక్ రైస్ కూడా మనం చూసి ఉండవచ్చు. బట్ ఇక్కడ గ్రీన్ రైస్, ఎల్లో రైస్, పింక్ రైస్, ఆల్ టైప్స్ ఆఫ్ రెడిష్ టైప్ ఆఫ్ రైస్, చిన్న సైజు, బిర్యానీ సైజు, అన్ని రకాల రైస్ ఇక్కడ మనం అనుభవించవచ్చు. బ్యూటిఫుల్ ప్లేస్. ఉదయాన్నే చెక్అవుట్ అయ్యి ఉబూద్ వెళ్తున్నాం కదా, వీఆర్ గోయింగ్ టు స్టే ఇన్ ఉబూద్ సావా హోమ్ స్టే. పర్ డే వచ్చేసి 1913 రూపాయలు. ఉబూద్ సావా హోమ్ స్టే చేరుకోవడానికి 2-3 గంటల సమయం. సో మా క్యాబ్ అతనితో రిక్వెస్ట్ చేసి దారిలో ఉన్న తమన్ అయోన్ టెంపుల్ని మేము చూడడం జరిగింది. అక్కడ ఒక 3 గంటలు గడపడం జరిగింది. అది అఫ్కోర్స్ అతనికి కొంచెం ఎక్స్ట్రా డబ్బులు కూడా మేము పే చేశాము. అండ్ ఆ డే మొత్తం కవర్ చేశాము. కానీ తమన్ అయోన్ టెంపుల్ వాజ్ రియలీ మైండ్ బ్లోయింగ్, టోటలీ డిఫరెంట్. ఆ పాకర్లాగా, గుడిసెల్లాగా, గడ్డితోని అది ఎలా ఆర్కిటెక్చరల్ ప్లాన్స్, రిఫ్లెక్షన్ ఆఫ్ సన్ రేస్, వా, ఇట్ వాస్ రియలీ మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్. ఇంకా మేము ఉబూద్ సావా హోమ్ స్టేకి అయితే చేరుకున్నాము. అండ్ ఉబూద్ సావా హోమ్ స్టే ఎక్స్పీరియన్స్ మాత్రం ఎక్స్ట్రాడినరీ. మంచి ఫుడ్డు, డిఫరెంట్ ఫ్రూట్స్ అన్నీ అక్కడ టేస్ట్ చేయడం జరిగింది. అండ్ మిత్రులారా, మేము ఎక్కడున్నాం అనుకుంటున్నారు? ఉబూద్ సావా హోమ్ స్టే ఈజ్ నథింగ్ బట్ లైక్ వన్ కాటేజ్. అక్కడే స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది, అంతా ఉంటుంది. ఒక పాకలాగా ఉండే కాటేజ్ ఇన్ ద రైస్ ఫీల్డ్స్. వరి పొలాల నడుమ మా స్టే కొనసాగింది. 3 రోజులు ఉన్నాము ఉబూద్ సావాలో. అండ్ మిత్రులారా, మనం ఇప్పుడు 6th డే అక్కడ ఉబూద్లో. ఇదొక రౌండ్ ట్రిప్. మీరు స్లైడ్లోనే చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది. మొదటిగా పూరా గోవా గజా, ఇవన్నీ కూడా మిత్రులారా విత్ బైక్ రెంటల్. ఉబూద్ సావా హోమ్ స్టే వాళ్ళే మనకు అరేంజ్ చేశారు. ఐడిఆర్ ఇండోనేషియన్ కరెన్సీ 100,000, అంటే మన ప్రకారం 546 రూపాయలు పడుతుంది ప్రతిరోజుకి. పెట్రోల్ మనమే పోయించుకోవాలి. అండ్ పూరా గజా టెంపుల్, నా శిల్పాలు చెక్కిన పద్ధతి నేను చెప్పే అవసరం లేదు. ఇట్ ఈస్ రియలీ వర్త్ ఆఫ్ టికెట్. 270 రూపాయల టికెట్ పెట్టుకొని లోపలికి వెళ్ళి చూసిన తర్వాత లోపల ఆ వినాయకుని విగ్రహము, త్రిమూర్తులు, అక్కడున్న పూల్, మరియు అక్కడే లోపల బుద్ధిజానికి సంబంధించిన ఆనవాలు కూడా ఉన్నాయి. ఆ పచ్చదనము, పాతకాలం ఎన్నో శతాబ్దాల కింద కట్టిన బుద్ధునికి సంబంధించిన జ్ఞాపకాలు అక్కడ ఇప్పటికీ మన కళ్ళకు విందు చేస్తూ ఉంటాయి. అక్కడి నుంచి నెక్స్ట్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేస్ టెగెనుంగన్ వాటర్ ఫాల్స్. 150-160 రూపాయలు టికెట్ ఎంట్రీ. టెగెనుంగన్ వాటర్ ఫాల్స్ మాత్రం పై నుండి పడే ఆ ప్రెషరు, ఆ సౌండ్ ఎఫెక్ట్స్, పక్షుల శబ్దాలు ఒకవైపు, ఆ వాటర్ ఫాల్ శబ్దాలు మరోవైపు, ఎలాంటి క్రౌడ్స్ లేకుండా మేము మాత్రమే ఏదో ఒక ప్రైవేట్ వాటర్ ఫాల్కి వెళ్ళి ఎంజాయ్ చేసినట్టు అనిపించింది. అక్కడనే ఒక సేక్రెడ్ వాటర్ సంబంధించిన పూల్ కూడా ఉంది. ఆ పూల్ కూడా న్యాచురల్ వాటర్స్ అవి. ఆ వాటర్స్లో నేను పరిపూర్ణ స్నానం అయితే అనుభవించడం జరిగింది. ఇట్ వాజ్ డిఫరెంట్, మార్వెలస్, సూపర్బ్ అండ్ ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పట్లో ఎలాంటి సందేహం లేదు. పక్కన దగ్గరలో ఒక 6-7 కిలోమీటర్ల దూరంలో మళ్ళీ మా బైక్ ద్వారానే నెక్స్ట్ సైట్ సీయింగ్ వచ్చేసి మనూబా వాటర్ ఫాల్స్. ఆన్ ద వే అఫ్కోర్స్ లంచ్ చేయడం జరిగింది. ఏదో చీప్ లంచ్ బట్ హెల్దీ లంచ్, బాలీ ఫుడ్ చేసి తిన్నాము. మనూబా వాటర్ ఫాల్స్ ట్రెక్కింగ్ చేసుకుంటూ ఒక 40 నిమిషాలు అయితే నడవాల్సి వస్తుంటుంది. ఆ అడవి నడుముల, ఆ పచ్చదనం నడుమ చిన్న డ్రిజిల్, కొంచెం వర్షం కూడా పడ్డది. ఆ డ్రిజిల్స్ నడుమ చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పవచ్చు. లోపలికి వెళ్ళి చూస్తే ముందుగా ఒక చిన్నపాటి మనూబా వాటర్ ఫాల్ 1 అంటారు. దాని తర్వాత మళ్ళీ ఒక 100 మీటర్లు ముందుకు మనం కొనసాగితే ద మెయిన్ జైగాంటిక్ మనూబా సింగిల్ ఫ్లో వాటర్ అని చెప్పవచ్చు. ఒకటే ధార
హై ప్రెషర్ ద్వారా ఏదో ఒక టనల్ నుండి మన మీద పడుతున్నట్టు అనిపించింది. మీరు చూడవచ్చు ఒక రకమైన స్మోక్. ఇక్కడ మేము స్లో మోషన్ వీడియోసే కానీ ఇన్స్టాగ్రామ్ ఫొటోసే కానీ మాతో పాటు ఒక 5 మంది 6 మంది ఫారినర్స్ కూడా ఉండే. అసలు క్రౌడే లేదు. ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్, ఎక్సలెంట్ అనుభవము. అండ్ డైరెక్ట్గా అక్కడ నుండి నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఎంతగా ఎదురు చూస్తున్న మన ఫ్రెండ్స్, మన పూర్వీకులు ఉండే ప్రదేశానికి వచ్చాము. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ద సేక్రెడ్ ఫారెస్ట్ శాంక్చురీ కాల్డ్ ఉబూద్ మంకీ ఫారెస్ట్. ఫ్రెండ్స్, 790 రూపాయల టికెట్ తీసుకొని రియలీ వర్త్. ఎప్పుడో కట్టిన గుళ్ళు కూడా ఉన్నాయి దాంట్లో, ఎప్పుడో ఉన్న మాన్యుమెంట్స్ మనకు కనపడ్డాయి. ఏదో నార్నే లాంటి స్టీఫెన్ స్పిల్బర్గ్ సినిమాలు మనం చూస్తాం కదా, ఇంగ్లీష్ సినిమాలలో ఉన్న అనుభూతి మనకు అక్కడ కనపడుతూ ఉంటుంది. ఆ చెట్లు ఏంటిది, ఆ చెట్లకు వేలాడుతున్న ఆ ఊడలేంటిది, ఆ ఊడల నడుమ ఆ కోతులు మనతోని ఫ్రెండ్షిప్ చేయడము, సాహసం చేయడము, మనతో పాటు అవి కూడా ఎంజాయ్ చేయడము. ఇట్ వాజ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండ్ బ్యూటిఫుల్ ప్లేస్, వర్త్ విజిటింగ్. ఫ్రెండ్స్, ఇంకా లేట్ నైట్ అయిపోయింది. ఉబూద్ మెయిన్ ప్లేసెస్లలో ఒక ఇండియన్ రెస్టారెంట్ మాకు దొరికింది. బాలీవుడ్ రెస్టారెంట్ అని అంటారు ఉబూద్లో. ఆ రోజు మాత్రం అప్పటికే మా ప్రయాణం ఆల్మోస్ట్ ఒక 35-40% అయిపోయింది కాబట్టి ఆ రోజు సంకోచించకుండా, ఆలోచించకుండా చికెన్ బిర్యానీ, బటర్ చికెన్ మరియు నాన్ వెజ్ స్నాక్స్ మన కంప్లీట్ హైదరాబాద్ టేస్టే దొరికింది. లాగించేసాము. బిల్ మాత్రం 2500 రూపాయలు అయింది మా ఇద్దరికి. ఎస్, ఇండియన్ ఫుడ్ మీరు తినాలనంటే చాలా కాస్ట్. అక్కడ మనకు ఛాయ్ కూడా దొరుకుతుంది, మన కాఫీ కూడా దొరుకుతుంది. ఎస్, మీకు ఎక్కడ కూడా పాల ఐటమ్స్ దొరకవు, మన ఇండియన్ రెస్టారెంట్స్లో మాత్రమే దొరుకుతాయి. అండ్ ఒక్క కాఫీ వచ్చేసి 300 రూపాయలు, ఒక టీ వచ్చేసి 250 రూపాయలు. అది మా పరిస్థితి. బట్ ఆలోచించలేదు, మేము ఎంజాయ్ చేసాము. కాంప్రమైజ్ కాకుండా మన ఇండియన్ ఫుడ్ అయితే లాగించేసాము. అండ్ రూమ్కు రావడము, హ్యాపీగా రెస్ట్ తీసుకోవడం. ఎందుకంటే ఆ రోజు కొంచెం హెక్టిక్ డే, చాలా ప్లేసెస్ చూసాం కదా. మిత్రులారా, 7వ రోజు 7th డే ఆఫ్ అవర్ సైట్ సీయింగ్. మళ్ళీ బైక్ తీసుకున్నాము. అదే ఉబూద్ సావా హోమ్ స్టేలో ఉన్నాం కదా, 3rd నైట్ అయిపోయింది కదా. సో అక్కడి నుండి తీర్థ టెంపుల్ అనేది, ఇక్కడ సేక్రెడ్ బాత్స్ అంటే ఆ వాటర్ ఎక్కడి నుండి వస్తుందో తెలియదు కానీ, అంటే ఇంకా ఆ కొండలలో నుంచి వచ్చే పవిత్రమైన నీరే అని చెప్పవచ్చు. అందరం కూడా జలకాలాడడం, ఏదో జగదేక వీరుడి కథ అనే సినిమాలో జలకాలాటలలో అనే పాట మీకు గుర్తొస్తుంది కదా. ఎస్ ఎస్ ఎస్, అలాంటి ప్లేస్లో మేము అనుభవించాము. ఎక్సలెంట్ సేక్రెడ్ బాత్ అయితే చేశాము. ఉన్న పాపాలన్నీ కడిగేసుకున్నామని చెప్పవచ్చు, పెద్దలు చెప్తూ ఉంటారు. ఇక్కడ ఈ సీక్రెట్ బాత్ చేస్తే మనకున్న పాపాలన్నీ తొలగిపోతాయని. సో మనం కూడా నమ్ముదాం. అయినా మనం ఏం పాపాలు చేసామనుకోండి. ఓకే, సో మిత్రులారా, దాని తర్వాత మనం బాలి స్వింగ్, కొంచెం ఆ ఏరియాలో తక్కువ ఖరీదు అనిపించింది. బాలి స్వింగ్ ఒక 270 రూపాయలకు మాత్రమే నాకు ఒక బక్రా ప్లేస్ దొరికింది. బట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. మా వైఫ్ అక్కడ బాలి స్వింగ్ చేసి చాలా ఆనందించాము. ఎందుకంటే మనం రైస్ ఫీల్డ్స్ మెయిన్ బాలి స్వింగ్ పాయింట్స్ మనం వెళ్తే మనం కనీసం మన ఇండియన్ కరెన్సీ 2500-2600 రూపాయలు ఖర్చు పెట్టవలసి వస్తుంది ఆ 15-20 నిమిషాల కోసం. ఇట్ ఈస్ రియల్. మా అదృష్టం బాగుండి ఏదో 10 times రేట్ తగ్గించుకొని వీ హ్యాడ్ ఎక్స్పీరియన్స్డ్ దిస్ బ్యూటిఫుల్ బాలి స్వింగ్. అది కూడా మా తృప్తి తీరింది, దూల తీరిందని చెప్పవచ్చు. అక్కడ నుండి ఇక్కడ ఉబూద్ ప్యాలెస్ అనేది ఉంది ఫ్రెండ్స్. ఉబూద్ ప్యాలెస్కి రావడం, ఆ ఈవినింగ్ మంచి షో, ఏదైతే కెచక్ డ్యాన్స్ మనము ఉల్లువాటు టెంపుల్లో మనం చూసామో, ఇక్కడ కూడా ఒక షో ఉంటుంది. 1.5 గంటల షో, చాలా మంచి షో. మేము వెళ్ళిన ఆ రోజు సాయంకాలం ఉన్న షో పేరు లిగాంగ్ అండ్ బోరాంగ్ డ్యాన్స్. బోరాంగ్ అనేది
ఒక యానిమల్ లాగా ఇద్దరు మనుషులు తయారై ఒక యానిమల్ లాగా డ్రెస్సింగ్ వేసుకొని వేసే డ్యాన్స్ని బోరాంగ్ అంటారు. అండ్ బోరాంగ్ బొమ్మలు కూడా మనకు మ్యాక్సిమం బాలీలో ఎక్కడైనా కనపడుతూనే ఉంటాయి. మిత్రులారా, ఇక 8వ రోజుకి వచ్చేసాము, హాఫ్ అయిపోయింది. సో ఇక్కడ వచ్చేసి మేము ఉదయాన్నే కరెక్ట్గా ప్లాన్ చేసుకొని మళ్ళీ గ్రాబ్ గోజెక్ ట్యాక్సీ బుక్ చేసుకొని డైరెక్ట్గా ఇప్పుడు మేము నార్త్ బాలి వెళ్ళాలి. అంటే మళ్ళీ ఇక్కడ హోటల్ ట్రాన్స్ఫర్ కదా, మీకు చెప్పినట్టుగా హోటల్ ట్రాన్స్ఫర్ ఎప్పుడైనా ట్యాక్సీ వాడుతున్నాము, సైట్ సీయింగ్ మాత్రం రెంట్ బైక్ తీసుకుంటున్నాం అనమాట. సో ఉబూద్ హోమ్ సవా స్టే నుండి మేము ముండుక్లో పూరి సన్నీ గెస్ట్ హౌస్ అనే దగ్గరికి మేము వెళ్తున్నాము. అండ్ ప్రతిరోజు ఖర్చు వచ్చేసి సుమారుగా 2,100 రూపాయలు. ఇదే కొంచెం కాస్ట్లీ అకామిడేషన్ మై డియర్ ఫ్రెండ్స్, బట్ ఆన్ పార్ విత్ ద కాస్ట్. అసలు ఖర్చు కనపడలేదు. అండ్ మీకు చెప్పడం మర్చిపోయాను, ప్రతి స్టే దగ్గర కూడా కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, బాలి స్పెషల్. ఓకే, మనం మళ్ళీ ఫుడ్ ఐటమ్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు అర్థమవుతుంది ఏమేమి ఉంటాయి అనేది. యాజ్ రిక్వెస్టెడ్, దారిలో ఉలున్ దాను బెరిటాన్ టెంపుల్ అనేది చాలా పెద్ద నేచర్ నడుమ, అంటే ఒక పెద్ద బెరిటాన్ సరస్సు దగ్గర ఎన్నో శతాబ్దాల కింద కట్టిన పాత దేవాలయం. ఆ దేవాలయంలో డ్రైవర్కి చెప్పి రిక్వెస్ట్ చేసి మేము ఒక 2-3 గంటలు గడపడం జరిగింది. ఎక్సలెంట్ లొకేషన్, ఎక్సలెంట్ ప్లేస్, రియలీ మైండ్ బ్లోయింగ్. నాకు చాలా నేను చూసిన స్పిరిచువల్ టెంపుల్స్లలో మాత్రం ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పవచ్చు. ఆ నీట్నెస్ ఏంటిది, వాళ్ళు మెయింటైన్ చేస్తున్న ఆ రోడ్సే కానీ, టెంపుల్ లోపల ఎన్నో ఎకరాల విస్తీర్ణతలో ఉన్న ఆ మొత్తం పరిసరాలు, ఆ పువ్వులు, ప్రతి చెట్టుకు ఆకులు తక్కువ కనపడుతున్నాయి తప్ప పువ్వులు చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ ఆ ఫిషెస్, అక్కడ రకరకాల ఫిషెస్, రంగురంగుల చేపల నడుమ మేము ఫొటోస్ దిగడము, ఎంజాయ్ చేయడము, వాటికి ఫుడ్ వేయడము, ఇవన్నీ కూడా అందమైన అనుభవాలు అయితే అనుభవించాము. మంచి ప్లేస్. ఈవినింగ్ వరకు పూరి సన్నీ గెస్ట్ హౌస్ ముందుకైతే చేరుకున్నాం మిత్రులారా. అండ్ నెక్స్ట్ డే వచ్చేసి హోటల్ వాళ్ళే, ఇది 9వ రోజు, మాకు క్యాబ్ వాళ్ళే అరేంజ్ చేశారు, ట్యాక్సీ వాళ్ళే అరేంజ్ చేయడం జరిగింది. చాలా మంచి ట్యాక్సీ. అండ్ ఆ ట్యాక్సీ చూస్తేనే నాకు మైండ్ బ్లోయింగ్. నా జీవితంలో మొదటిసారి అంత కాస్ట్లీ ట్యాక్సీ నేను ఎక్కినానా అనిపించింది. తక్కువ ఖరీదే, 1000 రూపాయలు మాత్రమే తీసుకున్నారు. సైట్ సీయింగ్, పెట్రోల్ కూడా వాళ్ళదే. ఏదో సంథింగ్ ఒక ఆఫర్ లాగా అనిపించింది. స్టే కొంచెం కాస్ట్లీ అయినా ఆ కన్వీనియన్స్ వాళ్ళు ఏదైతే అరేంజ్ చేశారో కొంచెం కన్వీనియంట్ అని అనిపించింది. మిత్రులారా, మంచి వాటర్ ఫాల్కి వెళ్ళాము, బన్యుమాల వాటర్ ఫాల్స్ చూడొచ్చు. డిస్టెన్సెస్ కూడా అన్నీ మీకు స్లైడ్లో కనపడుతున్నాయి కదా. బన్యుమాల వాటర్ ఫాల్ అదొక లైఫ్ టైం మెమరీ అని చెప్పట్లో ఎలాంటి సందేహం లేదు. ఎన్నో వాటర్ ఫాల్స్, కౌంట్లెస్ అని మనం చెప్పవచ్చు, పడుతూ ఉంటాయి. ఒక దగ్గర ద మెయిన్ వాటర్ ఫాల్ దగ్గర 5-6 పాయలు ఉంటాయి. అండ్ ఒక నేచర్ క్రియేట్ చేసిన స్విమ్మింగ్ పూల్. నేనైతే ఆగలేకపోయాను, లోపలికి వెళ్ళిపోయాను. అక్కడికి వచ్చిన పర్యాటకులు ఎంతోమంది నాతోని ఫ్రెండ్స్ అయ్యారు. స్విమ్మింగ్ రాకపోయినా కూడా స్విమ్మింగ్ పోజులతో ఎంజాయ్ చేసి మొత్తం మీద ఒక 2 గంటలు అక్కడ గడిపి అక్కడి నుండి మళ్ళీ నెక్స్ట్ స్పాట్ దారిలోనే ట్విన్ లేక్స్ వ్యూ పాయింట్. ట్విన్ లేక్స్ వ్యూ పాయింట్ అనేది ఒక 2 సరస్సులు, బుయూన్ అండ్ టమ్లింగన్ సరస్సులు. ఆ 2 సరస్సులు, ఆ 2 కూడా మనం అక్కడికి దగ్గరికి వెళ్ళి చూసే కంటే ఈ వ్యూ పాయింట్ నుండి మనం చూస్తే ఆ అందమైన అనుభవం వేరే లెవెల్లో ఉంటుంది. చెప్పలేను. ఇట్ ఈస్ డిఫరెంట్ వైబ్స్ ఆఫ్ నేచర్ అని చెప్పట్లో ఎలాంటి సందేహం లేదు. ఇంకా అక్కడి నుండి మేము ఎంతగా ఎదురు చూస్తున్న వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్, అన్నిటికంటే అతి పురాతనమైన మందిరము. పూరా అని అంటే టెంపుల్ అని అర్థము బాలినీస్ భాషలో. పూరా గోబుక్ ఉలుందాను అని దీని అర్థం, ఈ గుడి పేరు. సో ఇక్కడికి వెళ్ళాము. మళ్ళీ ఇది చెరువు పక్కనే ఉంది, బట్ కంప్లీట్లీ న్యాచురల్, మ్యాన్మేడ్ అని అనిపించలేదు. ఆ టెంపుల్ కూడా స్వయంభూలాగా దానంతట అదే తయారైందేమో అనిపించింది. మంచి ఎక్స్పీరియన్స్. కొండల హైట్ వేరే లెవెలు, ఈ టెంపుల్ వేరే లెవెలు,
కింద ఏదో వ్యాలీలో ఉన్నట్టు అనిపించింది. చల్లని ప్రదేశము, అక్కడ బోట్స్, ఒక సినిమా షూటింగ్కి ఎక్సలెంట్ స్పాట్ అని అనిపించింది. మేము తగ్గుతామా, ఎన్నో ఫొటోస్ దిగాము అక్కడ. ఇక 10వ రోజు, ఇది కొంచెం టైరింగ్ డే, మనం కొంచెం టైర్డ్ అయ్యే అవకాశం ఉంటుంది. 10th డే డైరెక్ట్గా మళ్ళీ మనం గోజెక్, గ్రాబ్, ట్యాక్సీ ద్వారా మనకు కొంచెం వాళ్ళు టైమింగ్స్ మనతో పాటు సెట్ కావు కాబట్టి మేము ఏదైతే ట్యాక్సీలో నిన్న సైట్ సీయింగ్ చేశామో అదే ట్యాక్సీ హోటల్ వాళ్ళ రిక్వెస్ట్ ద్వారా 4,400 రూపాయలకు మాట్లాడుకొని కంప్లీట్లీ నార్త్ నుండి ఎడ్జ్ ఆఫ్ ఈస్ట్ బాలి, ఈస్ట్ వైపు వచ్చేసామన్నమాట. సో దారిలో ముఖ్యమైన 4 స్పాట్స్ అయితే మేము చూడడం జరిగింది. ఫ్రెండ్స్, ఫస్ట్ గేట్ వే ఆఫ్ హెవెన్, హెవెన్ గేట్ అని అంటారు, బాలి గేట్ అని అంటారు. మనకు హైదరాబాద్లో చార్మినార్ ఎలాగో, ఢిల్లీలో కుతుబ్ మినార్ ఎలాగో, ఐకాన్ ఆఫ్ బాలి, ఎస్, ద హండారా గేట్. హండారా గేట్లో ఫోటో దిగడం అనేది లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. అండ్ వాళ్ళు ఎలా చేస్తారో మనకు తెలియదు. టెక్నాలజీ ఏదో ఒక గ్లాస్ అరేంజ్ చేసి ఒక అమ్మాయి అక్కడ ఫోటో తీస్తూ ఉంటుంది నామినల్ ఛార్జెస్తోని. అండ్ మనం పైకి ఎగురుతున్నట్టుగా, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు, ఇట్ ఈస్ రియల్, ఇట్ ఈస్ అ స్కిల్ ఆఫ్ ఫోటోగ్రఫీ. మస్ట్ అక్కడ హండారా గేట్ దగ్గర ఫోటో దిగడము మంచి ఎక్స్పీరియన్స్. పక్కనే ఉన్న స్ట్రాబెర్రీ తోటలు కూడా మేము సందర్శించాము, స్ట్రాబెర్రీలు తిన్నాము, స్ట్రాబెర్రీ జ్యూస్ ఫెంటాస్టిక్, ఫ్యాబులస్. అండ్ అక్కడ నుండి సెకండ్ బిగ్గెస్ట్ టెంపుల్, ఎస్, 2వ అతిపెద్ద దేవాలయము బాలీలో, దాన్ని బాటూర్ టెంపుల్ అని అంటారు. బాటూర్ వాల్కెనో కూడా అక్కడే ఉంది మిత్రులారా. సో సెకండ్ ఐటమ్, థర్డ్ ఐటమ్ ఏదైతుందో అక్కడే సందర్శించడం జరిగింది. అండ్ బాటూర్ టెంపుల్ ఎక్స్ట్రాడినరీ, చాలా పాత దేవాలయము. ట్రెడిషనల్గా మీరు వీడియో చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది, ట్రెడిషనల్ వస్త్రధారణ ధరిస్తేనే మనం లోపలికి, టెంపుల్ లోపలికి అలౌ చేయబడతాము. ఇంకా మా డ్రెస్సింగే వేరు, నెత్తికి ఒకటి, లుంగి లాంటిది ఒకటి, నడుముకు ఒకటి వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఆ డ్రెస్సింగ్తోని డిఫరెంట్ బాలినీస్ మనుషులమై, బాలినీస్ లోకల్ పబ్లిక్ లాగా మేము కూడా లోపలికి వెళ్ళాము. అండ్ టెంపుల్ పరిసరాలు అన్నీ చూసాము. చాలా పెద్ద టెంపుల్, చాలా పెద్ద ఏరియాలో కట్టిన టెంపుల్ మిత్రులారా. అండ్ కొంత డిస్టెన్స్ తర్వాత మనకు ఒక వాల్కెనో వ్యూ పాయింట్, అదే బాటూర్ వాల్కెనో అని అంటాం కదా, అది లైవ్ వాల్కెనో. అది కొన్ని సంవత్సరాల కింద ఇరప్ట్ కూడా అయిందని తెలుసు. మీరు రాబోయే ఎపిసోడ్స్లలో మీరు చూస్తే దాని స్టోరీ కూడా మీకు ఇన్ డీటెయిల్ మీకు వివరిస్తాను. ఈ మొదటి ఎపిసోడ్ జస్ట్ జనరల్ ఇంట్రొడక్షన్ కాబట్టి నేను ఏమేమి చూసామనేది మీతో పంచుకుంటున్నాను. మిత్రులారా, అక్కడే లంచ్ చేసి, అక్కడే హోటల్స్ ఉన్నాయి, మంచి కొంచెం ఇండియన్ డిషెస్ కూడా దొరికాయి. మరీ అంత కాస్ట్లీ అనిపించలేదు. అవి తినేసి ఆ వాల్కెనో వ్యూ చూడడం మాత్రం ఇట్ వాజ్ రియలీ మైండ్ బ్లోయింగ్. వాల్కెనో అంటే ఇలా ఉంటుందా, మొత్తం బ్లాక్ కలర్. అండ్ పక్కనే మళ్ళీ బాటూర్ లేక్ కూడా ఉంది, అది కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లేక్ అట. అండ్ అక్కడ నుండి జీవితంలో మనం గుర్తుంచుకోవలసిన ప్రదేశము బెసాకే గ్రేట్ టెంపుల్ అని అంటారు. ఇది అన్నిటికన్నా పెద్ద దేవాలయము బాలీలో. ఏ దేవునికి అంకితం చేశాడు, ఏంటి, ఇది ఎవరు కట్టారు, దీని చరిత్ర, ఇవన్నీ కూడా రాబోయే ఎపిసోడ్స్లలో మీరు చూడబోతున్నారు. బెసాకా టెంపుల్ మాత్రం టికెట్ కాస్ట్లీ అయింది, సుమారుగా 700-800 రూపాయలు టికెట్ అయింది. మీరు స్లైడ్లో చూడొచ్చు. ప్రతి ఒక్క ఎంట్రీ టికెట్తో సహా, డీటెయిల్స్ అయితే డిస్టెన్స్తో సహా నేను పంచుతున్నాను, మీరు దయచేసి చూడండి. అండ్ ఈ టెంపుల్ మాత్రం వేరే లెవెల్లో ఉంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు కొలువై ఉన్న డిఫరెంట్ టెంపుల్స్ ఒకటే ప్రాంగణంలో ఉండడమే దీని స్పెషాలిటీ, దీని యూనిక్నెస్. మొత్తం మీద సాయంకాలం వరకు చాలా లేట్ అయింది, సుమారుగా రాత్రి 10-11 అయింది. పడాంగ్బాయ్ అనే మన ప్లేస్కి అయితే చేరుకున్నాము. డే 11 మేమున్న సెరంగన్ మింబా
ఇన్ అనే ఈ హోటల్ ఎక్సలెంట్ హోటల్, మంచి సౌకర్యాలు ఉన్నాయి, పెద్ద కాస్ట్లీ కూడా కాదు. ఇండియన్ కరెన్సీ ప్రకారము 1,750 రూపాయలు పర్ నైట్ స్టే. కొంచెంసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత మధ్యాహ్నమే స్టార్ట్ అయ్యి ఒకే ఒక ముఖ్యమైన టూరిస్ట్ అట్రాక్షన్ ఇక్కడ ఉన్నది, పూరా గోవా లావా. ఎంట్రన్స్ టికెట్ తక్కువే, 155 రూపాయల వరకు మనకి ఇండియన్ కరెన్సీ ప్రకారం పడుతూ ఉంటుంది. అండ్ మంచి టెంపుల్. గోవా లావా అనే దాని స్పెషాలిటీ ఏంటిదంటే లోపల మొత్తం గబ్బిలాలను ఇక్కడ వర్షిప్ చేస్తున్నారు. ఆశ్చర్యమే కదా. గర్భగుడిలో ఇది ఒక కేవ్ లాగా ఉంటుంది, మొత్తం గబ్బిలాలే. ఇక్కడ పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటారు, ఎన్నో పుణ్య కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. బట్ బాలినీస్ నమ్మే ఈ ఆచారాలు, హిందూ సాంప్రదాయాలు ప్రపంచంలో మనకు ఎక్కడ కనపడవు. దేవుని రూపం అనేదే మనకిక్కడ చాలా అరుదుగా కనపడుతూ ఉంటుంది. మరి వాళ్ళు ఎలా పూజిస్తున్నారు ఏంటిది? ఎపిసోడ్స్ ప్రతి ఒక్కటి మీరు చూస్తూ ఉండండి. ఈ మొదటి ఎపిసోడ్ తర్వాత కూడా బాలి సిరీస్ బియాండ్ ఎక్స్పెక్టేషన్స్, నో డౌట్. హైగా మీరు ఎక్స్పెక్ట్ చేయండి, హయ్యెస్ట్గా మీరు ఎక్స్పెక్ట్ చేయండి, దానికంటే కూడా బాగుంటుంది. నా గ్యారంటీ, నా అష్యూరెన్స్. మీ టైం అసలే వృధా కాదు. వాచ్ అవుట్ మిత్రులారా. ఆ రోజే మేము కొంచెం పడంగ్బాయ్ ఎక్స్ప్లోర్ చేసాము. అక్కడ హార్బర్స్ ఉన్నాయి. నూసా పెనిడా వైపు వెళ్ళాలంటే ఇక్కడ నుండే కదా మనకు మెయిన్. సో కాబట్టి కొంచెం హార్బర్ వైపు వెళ్ళి ఆ హార్బర్లలో ఏమేమి క్రూజులు ఉంటాయి అనేది కొంచెం ఈవినింగ్ టైంలో గిట్లా మేము స్పెండ్ చేసి మళ్ళీ బీచ్ వాకింగ్, ఈవినింగ్ వాక్ కూడా అక్కడ హార్బర్స్ ఏరియా దగ్గరలోనే పడంగ్బాయ్ ఏరియాలో అనుభవించడం జరిగింది. ఎక్స్పీరియన్స్ వాజ్ మార్వెలస్, బియాండ్ ఎక్స్పెక్టేషన్. ఫ్రెండ్స్, వీ హ్యావ్ కమ్ టు డే 12. ఇది చాలా ముఖ్యమైన దినము. ఆ రోజు మన క్రూజ్ ప్రయాణ దినము అని మనం చెప్పవచ్చు. వీఆర్ లీవింగ్ బాలి. అంగకల్ ఫాస్ట్ క్రూజ్ అనే క్రూజ్ ద్వారా బాలి నుండి నూసా పెనిడాకి ఉదయాన్నే మన ప్రయాణం కొనసాగించాము. మన పడంగ్బాయ్ హోటల్ నుండి హార్బర్ సుమారుగా ఒక 4-5 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడికి క్యాబ్ ద్వారా చేరుకున్నాము. నూసా పెనిడాకి మాత్రం క్రూజ్ ద్వారా రావడం జరిగింది. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, నా జీవితంలో మొదటిసారి ఇండియన్ ఓషన్ మధ్యలో నాకు ఏమీ కనపడలేదు మిత్రులారా. ఓన్లీ బ్లూ కలర్ వాటర్, దట్టు ఒక గ్లాస్ లాగా అనిపించింది. అసలు వాటర్ మూమెంటే లేకుండే. అండ్ నా క్రూజ్ దానిపైన ఏదో వెళ్తున్నట్టుగా. అఫ్కోర్స్ క్రూజ్ సౌండ్ ఉండే. క్రూజ్ దగ్గరలో చూస్తే ఆ వేవ్స్ మనకు కొంచెం మూమెంట్ ఉంటుంది కాబట్టి క్రూజ్ మనకు కనపడదు. కానీ దూరంలో మనం చూస్తే మాత్రం గ్లాస్ లాగా షైనింగ్ ఎఫెక్ట్తోని కంప్లీట్లీ బ్లూ కలర్ ఎవ్రీవేర్. ఐ వాజ్ లాస్ట్. నేను అసలు ఎక్కడ ఉన్నా, భూమి మీదనే ఉన్నానా? ఇదేనా స్వర్గం? ఇదేనా డిఫరెంట్ ప్లేస్ ఆఫ్ మై లివింగ్? నన్ను నేను మైమరిచిపోయి ఏదో దేవుని ఒళ్ళో ఉన్నట్టుగా భావించి చాలా ఆనందించాను. థ్యాంక్స్ టు ద ఆల్మైటీ. దట్ ఎక్స్పీరియన్స్ వాజ్ ద గ్రేటెస్ట్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే నేను ఎప్పుడు ముందు సముద్రంలో ఇలా ప్రయాణం చేయలేదు. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అండ్ మీరు కూడా ఇలాంటి అనుభవాన్ని పొందడానికి పూర్తి అర్హులు. కాబట్టి ప్రయాణాలు చేయండి, ఆరోగ్యంగా ఉండండి, అందరికీ ఆదర్శంగా ఉండండి. ఎస్ ఫ్రెండ్స్, నూసా పెనిడా చేరుకున్నాము. ఆ రోజు ఈవినింగ్ జస్ట్ వాక్ చేశాము అటు ఇటు. మేమున్న విల్లా పేరు వచ్చేసి రిజత్ విల్లా ఇన్ అని అంటారు. సుమారుగా 1700 నుండి 1800 మధ్యన కాస్ట్ అయింది. మీరు చూడవచ్చు స్లైడ్లో, మీకు ఈజీగా కనపడుతుంది కదా మొత్తం డీటెయిల్స్. ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ విల్లా. మంచి వాతావరణము, కాటేజెస్ చాలా నీట్గా ఉండే. అండ్ మై డియర్ ఫ్రెండ్స్,
బియర్ బాలిలో చాలా తక్కువ ఖర్చు. 750 ml మనకు 50 రూపాయలలో దొరుకుతుంది. ఓకే, అర్థమైంది కదా? అండర్స్టాండ్? ఎస్. సో ఇంకా బియర్ గురించి, ఆల్కహాల్ గురించి ఎపిసోడ్స్లలో మాట్లాడుకుందాం. మిత్రులారా, ఇప్పుడు మనము 13వ రోజుకైతే మనం చేరుకున్నాము. ఎస్, ఇదొక మళ్ళీ హెక్టిక్ డే అని చెప్పవచ్చు, బట్ మోస్ట్ అడ్వెంచరస్ డే అని కూడా చెప్పవచ్చు. సాహసంతో కూడిన బైక్ ప్రయాణము. హోటల్లోనే మళ్ళీ 2 బైక్ తీసుకోవడం జరిగింది. డిస్ప్లేలో అంటే స్లైడ్లో మీరు చూస్తున్నారు కదా, కంప్లీట్లీ డీటెయిల్స్. ఓన్లీ 1 డెస్టినేషన్, ద మోస్ట్ అవైటెడ్ డైమండ్ బీచ్. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, సుమారుగా 180 రూపాయలు తక్కువ ఎంట్రీ ఫీయే. ఆ బైక్ జర్నీ మాత్రం వేరే లెవెల్. ఆ క్లిఫ్స్ ఏంటిది, హైట్స్ ఏంటిది, దిగడము, స్లోప్స్, చిన్న చిన్న రోడ్స్, నీట్ రోడ్స్, జంగలు, మొత్తం మంకీస్, ఓషన్ ఒడ్డు పైన ప్రయాణము ఆన్ ద బైక్. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ విత్ యువర్ లైఫ్ పార్ట్నర్. మస్ట్ గో ఎక్స్పీరియన్స్ విత్ యువర్ లైఫ్ పార్ట్నర్ ఆన్ ద బైక్. ఏమంటారు మరి? మేము సుమారుగా ఒక 2 గంటలు అయితే 2.5 గంటలు టైం పట్టింది డ్రైవ్ చేయడానికి. డ్రైవ్ చేసిన తర్వాత అప్పటికే చాలా అలసిపోయాము. కిందికి చూస్తే టికెట్ తీసుకొని స్పాట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత డైమండ్ బీచ్ డైమండ్ కంటే అందంగా ఉంది. కానీ ఆ క్లిఫ్ దిగి చేరుకోవడము వామ్మో మాతో అవుతుందా అనిపించింది. అక్కడ అందరూ హార్డ్లీ 25 years 30 years లోపు వాళ్ళే ఉన్నారు. మేము వాళ్ళ వయసుకు డబల్. బట్ ఎస్, వీఆర్ యంగ్, యంగ్ యాజ్ ఆల్వేస్, వాయేజర్ వరా. తగ్గుతామా మరి? టైం పట్టింది. కాంప్రమైజ్ కాకుండా 2 గంటల సమయం పట్టింది. ఎడ్జెస్ నుండి డేంజరస్ ట్రెక్కింగ్ కమింగ్ డౌన్ ద స్లోప్ ఆఫ్ ద క్లిఫ్. ఎడ్జెస్ మనం ఇట్లా లెఫ్ట్ సైడ్ చూస్తే సముద్రం, ఓషన్ డెప్త్ మనకు కనబడుతూ ఉంటుంది. బ్లూ కలర్లో డెప్త్ కనబడుతూ ఉంటుంది. జాగ్రత్తగా రోప్స్ హెల్ప్ తీసుకొని ఆ మెట్ల ద్వారా దిగి వెళ్ళిన తర్వాత అగైన్ మళ్ళీ హెవెన్. ఆ వేవ్స్తోని ఎంజాయ్ చేసుకుంటూ సముద్రంలో దగ్గర దగ్గర 3-4 గంటలు గడిపాము. కాంప్రమైజ్ కాకుండా గడిపాము. వీడియో షూట్స్ చేశాము. నేను నా బెటర్ హాఫ్, నా లైఫ్ పార్ట్నర్ ఇద్దరం కలిసి ఏదో హనీమూన్ ఫీలింగ్స్ కలిగినట్టుగా ఎంతో జల్సాగా, హ్యాపీగా మమ్మల్ని మేము మర్చిపోయి, మా వయసు మర్చిపోయి, వీ హ్యాడ్ అ గ్రేట్ టైమ్ ఆన్ డైమండ్ బీచ్. ఫ్రెండ్స్, ఆన్ ద వే బ్యాక్ మళ్ళీ కష్టపడి పైకెక్కి మళ్ళీ కష్టపడి బైక్ తీసుకొని బాధపడుతూ, ఎందుకంటే అంత అందమైన స్పాట్ మిస్ చేసి మళ్ళీ మన రూమ్ వైపు కొనసాగాల్సి వచ్చింది కదా, కొంచెం బాధే ఉంటుంది. ఎందుకంటే అసలు జీవితం మొత్తం ఆ డైమండ్ బీచ్లోనే గడిచిపోతే ఎలా ఉంటుంది అనే ఆనందంతోనున్న మేము హోటల్కి రావడం జరిగింది. దారిలో మాకు రోస్ట్ చేసి అమ్ముతున్న అక్కడ స్పెషల్ ఫిష్ అయితే కనపడ్డది. ఆ ఫిష్ టేస్ట్ చేసాము. అదే ఆ రోజు మా డిన్నర్. అండ్ ఐ హ్యాడ్ నార్మలీ ఆ బియర్ అనేది మనకు ఆల్మోస్ట్ నడుస్తుంది కదా, దట్ వాజ్ గోయింగ్ ఆన్. ఫ్రెండ్స్, అగైన్ ఇది 14వ రోజు, 14th డే. స్లైడ్లో మీరు చూస్తున్నట్టుగా కంప్లీట్లీ ఇది ఒక రౌండ్ ట్రిప్ ఇన్ నూసా పెనిడా. ఇది కూడా కొంచెం హెక్టిక్ డే, కాంప్రమైజ్ కాదలుచుకోలేదు, ఎందుకంటే చివరికి వచ్చాము మన సైట్ సీయింగ్. కెల్లింకింగ్ బీచ్ అనే పాయింట్కి అయితే మనము స్కూటీ ద్వారానే, అదే బైక్ ద్వారానే, రెంట్ బైక్ ద్వారానే వెళ్ళడం జరిగింది. అండ్ ఇది వామ్మో నిన్న డైమండ్ బీచ్ చూస్తేనే ఒక రకం దిగేటప్పుడు, దిగిన తర్వాత అఫ్కోర్స్ ఆ ఆనందం వేరనుకో, బట్ ఇది దానికి ఒక 10 అంతలు ఉంది. ఇట్ వాజ్ రియలీ సర్ప్రైజ్. అసలు మనుషులు ఎలా దిగుతున్నారు కిందికి అనేది మాకు అర్థం కాలే.
అక్కడికి వచ్చిన హార్డ్లీ ఒక 10% మాత్రమే బీచ్ వైపు క్లిఫ్ దిగుతూ కిందికి వెళ్ళడం నేను గమనించడం జరిగింది. క్షమించాలి మిత్రులారా, మాతోని మాత్రం ఆ రోజు సాహసం కాలేదు. ఇట్ వాజ్ మోర్ దెన్ ఇంపాసిబుల్. పైనుండే చూసాము, మీరు చూడవచ్చు. మీకు నమూనాలు చూపిస్తున్నా. కెలింకింగ్ బీచ్కి సంబంధించిన ఈ వీడియో చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది కదా, ఏదో డైనోసార్ ఫేస్ లాగా మనకు కనబడుతుంది కింద. ఇక్కడ చాలా ఇంగ్లీష్ సినిమాలు షూటింగ్ చేశారట. అఫ్కోర్స్ జేమ్స్ బాండ్ సినిమాలు కూడా ఇక్కడ షూటింగ్ చేశారని నాకు ఇక్కడ వారు చెప్తూ ఉంటే నాకు తెలిసింది. పైనుండే చాలామంది ఫొటోస్ తీసుకోవడము, వీడియోసు, మెమరీసు పైనుండే చూసి మళ్ళీ వేరే స్పాట్ వైపు వెళ్ళడం జరిగింది. ఇక్కడ కూడా మళ్ళీ కొబ్బరి బోండాలు మేము టేస్ట్ చేసాము. అదే 150-200 రూపాయలు పడుతుంది ఒక బోండం. బట్ ఒక్క బోండం ఇద్దరికి చాలా ఎక్కువ అని నేను చెప్పుట్లో ఎలాంటి సందేహం లేదు. నెక్స్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ వచ్చేసి ఏంజల్స్ బిల్లబాంగ్ అండ్ బ్రోకెన్ బీచ్ అని అంటారు. మిత్రుల ఎడ్జెస్ నుండి ఆ క్లిఫ్కి ఓషన్ వేవ్స్ తలుగుతున్న దృశ్యాలు మాత్రం జీవితకాలం మెమరీస్ అని చెప్పుట్లో ఎలాంటి సందేహం లేదు. ఆ వేవ్స్ వచ్చి తలుగుతూ ఆ క్రియేషన్ ఆఫ్ సౌండ్స్, ఆ నేచర్ ఏంటి, ఇది భగవంతుని సృష్టి ఇలా ఉంటుందా అని అనిపించే అద్భుతమైన అనుభవము అక్కడుండి చూస్తేనే అర్థమవుతుంది. ఐఎమ్ బ్లెస్డ్. చూశాను. పక్కనే బ్రోకెన్ బీచ్ అంటే ఒక బ్రిడ్జ్ కింద న్యాచురల్గా బ్రేక్ అయ్యి ఒక హోల్ లాగా ఏర్పడి దాంట్లో నుండి సముద్రం బయటికి రావడం. చెప్పుతూ ఉంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి కదా, మరి చూస్తే ఎలా ఉంటుంది. ఇక్కడ మీరు ఒక చిన్న గ్లిమ్స్ లాగానే మీరు చూస్తున్నారు. బట్ ఇన్ డీటెయిల్డ్ ఎపిసోడ్స్ మీరు ఫాలో కాండి, మీరు చాలా ఎంజాయ్ చేస్తారు బియాండ్ ఎక్స్పెక్టేషన్స్. అండ్ ఇది మా లాస్ట్ స్పాట్ అని చెప్పవచ్చు. బైక్ ద్వారానే కొంచెం అడవుల నడుమ, గ్రీనరీ నడుమ కొంచెం అడ్వెంచరస్గానే అనిపించింది. వెనకాల ఎవరు లేరు, ముందు ఎవరు లేరు. ఎలాగో అలా కష్టపడి స్లోప్స్ ఎక్కుతూ దిగుతూ క్రిస్టల్ బీచ్ అనే పాయింట్ దగ్గరికి అయితే చేరుకున్నాము. అప్పటికే సాయంకాలం అయిపోయింది. వీడియోస్ చూసి మీకోసం మాత్రం ఐఎమ్ షేరింగ్ ఆల్ ద బ్యూటిఫుల్ మెమరీస్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ క్రిస్టల్ బీచ్. క్రిస్టల్ లాగానే ఏర్పడిన ఆ పీక్ ఏదైతే మనకు కనపడుతుందో సేమ్ క్రిస్టల్ లాగా మనకు కనపడడం ఇక్కడ ఒక అద్భుతమైన ఆశ్చర్యమైన దృశ్యం అని చెప్పుట్లో ఎలాంటి సందేహం లేదు. ఇక్కడికి వచ్చిన ఫారినర్స్ అందరూ కూడా బీచ్ మరి డీప్ లేదు అండ్ రఫ్ సీ కాదు, కాబట్టి ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చిన వారు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. యాంపుల్ పార్కింగ్ స్పేస్, ఇవన్నిటికి కూడా ఎంట్రన్స్ టికెట్స్ పెద్ద కాస్ట్లీ కాదు, కాబట్టి నేను పెద్ద వివరించలేదు. స్లైడ్లో మీరు చూసే ఉంటారు. అండ్ ఫ్రెండ్స్, ఇక మన సైట్ సీయింగ్ ముగించుకున్నాము. 15వ రోజుకు చేరుకున్నాము. ఇది మన చివరి దినము. మన రిటర్న్ ప్రయాణము మొదలు పెట్టాల్సిందే కదా, ఇంటికి మళ్ళీ వెళ్ళాల్సిందే కదా. బాధగా ఉంది కదా. నాకైతే చాలా బాధ అనిపించింది. మళ్ళీ సేమ్ అదే అంకల్ క్రూజ్ ఏదైతే ఫాస్ట్ క్రూజ్ ఉందో అది తీసుకొని అర్లీ మార్నింగ్ 15వ రోజు చెక్అవుట్ అయ్యి సానూర్ అనే హార్బర్కి, బాలీకి చేరుకోవడం జరిగింది. కాకపోతే వెళ్ళినంత హాయిగా లేదు క్రూజ్ జర్నీ. సీ కొంచెం రఫ్గా ఉండే. ఆ రోజు కొంచెం ఈవినింగ్ కాబట్టి కొంచెం వర్షపు జల్లు అనిపించినాయి. నాకు తెలియక నేను ముందు సీట్లో కూర్చున్నాను. అండ్ ఆ క్రూజ్ జంపింగ్ వేరే లెవెల్లో ఉండే. గుండెని ఇలా చేతికి పట్టుకొని భయంతో కూర్చొని, బట్ స్టిల్ ఇట్ ఇస్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, నో డౌట్. అది కూడా ఎక్స్పీరియన్స్ చేశాను. 45 to 50 minutes జర్నీ, సానూర్ హార్బర్కి చేరుకోవడము. చెప్పినట్టుగానే ప్రతి ఒక్క హోటల్ ప్రీ బుక్డ్, అగోడా యాప్లో బుక్ చేసుకున్నాం కదా. కూటా ఏరియాలో సుమారుగా 10-11 మేము చేరుకున్నాం కదా. ఆ డే కోసం అంటే అఫ్కోర్స్ వాళ్ళు 24 hours మరునాడు 12 వరకు ఛార్జెసే ఉంటాయి. కూటా ఏరియాలో ఒక అకామిడేషన్, ఒక హోటల్ తీసుకోవడం జరిగింది. ఆ హోటల్ పేరు
పుండుక్ సారీ ఇన్. డీటెయిల్స్ మీరు చూడవచ్చు. తక్కువ ఖర్చే 1,300 రూపాయలు అయింది మేము ఆ స్టే కోసము. అండ్ మిత్రులారా, ఫ్రెష్ అప్ అయిపోయి ఆ మధ్యాహ్నమే మేము కూట మొత్తం మార్కెటింగ్ షాప్స్ అవన్నీ చాలా బాగున్నాయి. కాస్ట్లీ ప్లేస్ అని అనిపించింది. ఇండోనేషియన్ కరెన్సీ కూడా మా దగ్గర చాలానే ఉండే. సో కాబట్టి మన ఇండియన్ కరెన్సీ ప్రకారం ఒక 5-6 వేల రూపాయల షాపింగ్ అయితే చేశాము. బాలికి సంబంధించిన షర్ట్స్, అఫ్కోర్స్ నేను వేసుకున్న ఈ షర్ట్ కూడా అక్కడ కొన్నదే. బాలి షర్ట్స్ కానీ లేకపోతే క్లోత్స్, మా పిల్లలకు సావనియర్స్ వగేరా వగేరా షాపింగ్ చేశాము. అండ్ అక్కడ మళ్ళీ చివరి బాలి ఫుడ్ అయితే బాలి కుజిన్, బాలి డిషెస్ వి ఎంజాయ్డ్. ఎస్, ఈవినింగ్ మళ్ళీ హోటల్కి వచ్చేసి చెక్అవుట్ అయిపోయి డెన్పసార్ ఎయిర్పోర్ట్ దగ్గరే, అక్కడ నుండి హార్డ్లీ ఒక 2 కిలోమీటర్లు. ఫ్లైట్ ఈవినింగ్ 11 o'clock ఉంది, ఎయిర్ ఏషియా ఫ్లైట్. మళ్ళీ సేమ్ ఎలా వచ్చామో అదే పద్ధతిలో మలేషియా కౌలాలంపూర్ లేఓవర్. దాని తర్వాత నెక్స్ట్ డే అర్లీ మార్నింగ్ వరకు మనం చెన్నై చేరుకోవడం జరిగింది. మళ్ళీ అదే రోజు ఫ్లైట్ తీసుకొని హైదరాబాద్ రిటర్న్ రావడం జరిగింది. మిత్రులారా, వీడియో ఇంకా అయిపోలేదు. బాలి గురించి కొంచెం అవగాహన ఏమంటారు చూద్దామా? ఇది ఒక 15 నిమిషాలు ఉంటుంది. ముఖ్యంగా మీరు గమనించవలసింది, సూపర్ మార్కెట్స్లలో మీరు కొన్ని ఈ టిప్స్ మీరు ఫాలో అయితే మీరు బడ్జెట్ చాలా సేవ్ చేయవచ్చు. స్క్రీన్ పైన మీకు కనపడుతున్న ఈ స్లైడ్లో ఆల్ఫా మార్ట్, ఇండో మార్ట్ లాంటి ఇంకా కొన్ని సూపర్ మార్కెట్స్ ఉన్నాయి కదా, అక్కడ సమ్ ఫుడ్ అయితే మీరు ఎప్పుడు మీతో పాటు కొని క్యారీ చేసుకొని నిల్వ ఉండే బ్రెడ్ కానీ బాలీకి సంబంధించిన కొంచెం నాన్ వెజ్ కానీ నిల్వ ఉంటాయి. 2-3 రోజులు ఉండేటటువంటి ఫుడ్ అయితే మీకు ఇక్కడ దొరుకుతూ ఉంటుంది. వాటర్ కూడా మీరు ఈ సూపర్ మార్కెట్లోనే మినరల్ వాటర్ కొనుక్కోండి. మామూలు రిటైల్ షాప్స్లలో ఇక్కడ కొనే ఐటెంకి చాలా ఫరక్ ఉంటుంది, చాలా డిఫరెన్స్ ఉంటుంది. కాకపోతే ముందే చెప్పాను కదా, పాలు, పెరుగు, ఈవెన్ ముఖానికి వేసుకునే పౌడర్, టాల్కులు కూడా దొరకవండి ఇక్కడ. ఇట్ ఈస్ డిఫరెంట్, బట్ ఇట్ ఈస్ గుడ్ ఎక్స్పీరియన్స్. ఫుడ్ కుజిన్స్ గురించి నేను చెప్తానన్నాను కదా, నాన్ వెజ్, వెజ్. బాలి ఫుడ్ అంటేనే నాసి అనే పదం వస్తుంది. నాసి అంటే బియ్యం. ప్రతి ఒక్క కుజిన్ బియ్యం ఉంటుంది. దాంట్లోనే మన పులావ్ లాగానో బిర్యానీ లాగానో యాడ్ ఆన్స్ ఉంటాయి. మళ్ళీ సైడ్ డిషెస్ లాగా, మళ్ళీ పక్కన కూరలాగా పెట్టే డిషెస్ ఉంటాయి. మీకు కనపడుతుంది వెజిటేరియన్ మెయిన్ కోర్సెస్, నాన్ వెజ్ మెయిన్ కోర్సెస్. నాసి చంపూర్, నాసి కున్నింగ్, నాసి అయ్యూమ్, నాసి గోరెంగ్, నాసి చంపూర్ ఆఫ్ మీట్ అండ్ చికెను, ఇవన్నీ మీకు కనబడుతున్నాయి. ఇది ఒక్కసారి చూసుకోండి. మిత్రులారా, ఫ్రూట్స్ అంటేనే ఇక్కడ చాలా ఫేమస్. మనకు దొరకని ఫ్రూట్స్ ఇక్కడ ఉంటాయి అండ్ చాలా తక్కువ ఖరీదు. మేమైతే చాలా వరకు ఫ్రూట్స్ తినే గడిపేసేసాము. మంగుస్తీన్ చాలా మంచి ఫ్రూటు, చీపెస్ట్ ఫ్రూటు. మళ్ళీ దాని తర్వాత ఈ స్నేక్ ఫ్రూటు, దురేన్ అనేది మన పనసపండు లాగానే ఉంటుంది, ముళ్ళు ఉంటుంది. కానీ అది ఓపెన్ చేసిన తర్వాత దాని టేస్టే వేరే ఉంటుంది. కానీ అది బీ కేర్ఫుల్, కాషియస్. ఏంటిదంటే అది స్టాక్ లాగా పెట్టుకోకండి. ఆ స్మెల్ వేరే లెవెల్ స్మెల్, నిషా వచ్చేసి పడిపోయేంత స్మెల్. ఆ రంబుటాన్, ఇంకా పపాయ, ఇవన్నీ ఇంకా మీకు తెలిసినాయే. సో మ్యాంగో మాత్రం నాకు ఒక ఆశ్చర్యం ఏంటంటే 365 days ఉంటుందట మ్యాంగో. మిత్రులారా, ఇదొక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్. టెంఫే టోఫు ప్లాంట్ బేస్డ్ తయారీ. ఇది ఒక ప్రోటీన్కి సంబంధించిన ఫుడ్. మనం పన్నీర్ ఎలా వాడతామో అదే పద్ధతులలో ఇది వాళ్ళ కూరలలో కానీ స్పెషల్ ఐటమ్స్లలో కానీ వీళ్ళు అరేంజ్ చేసి చేస్తూ ఉంటారు. దాని ప్రాసెస్ అవన్నీ కూడా ఇక్కడ స్లైడ్లో మీకు షేర్ చేశాను. స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదా మీకు ఇంకా డీటెయిల్ దాని గురించి తెలియాలనుకుంటే ఆసక్తి చూపేవారు కొంచెం డీటెయిల్గా తెలుసుకోండి. ఇది ప్రతి ఒక్క ప్లేస్లో బాలీలో మీకు దొరుకుతూ ఉంటుంది. లువాక్ కాఫీ, ఎస్, ఇట్ ఈస్ అ స్పెషల్ కాఫీ, కాస్ట్లీయెస్ట్ కాఫీ. ప్రపంచంలో ఎక్కడ దొరకని కాఫీ, ఎక్కడ మీరు వినరు కూడా దీన్ని చేసే పద్ధతి. ఇది ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతుంది? కాఫీ గ్రెయిన్స్తోని లువాక్ అనే ఒక పిల్లి లాంటి జంతువు ఇచ్చే షిట్తోని, ఎస్, ఇట్ ఈజ్ రియల్, దాని షిట్తోని ప్రాసెస్ చేసి కాఫీ పౌడర్ తయారు చేసి, అండ్ చాలా కాస్ట్లీ ఉంటుంది. మినిమం 150-160 రూపాయల నుండి
400-500 రూపాయలు కూడా ఖరీదుగా చేస్తుంది ఒక కప్ ఆఫ్ కాఫీ. ఇట్ ఈస్ రియల్. ఇక్కడ కొన్ని నేషనల్ ఎంబ్లమ్స్ గురించి, నేషనల్ జంతువుల గురించి తెలుసుకోవాలంటే ఈ స్లైడ్ మీరు చూడండి. ఎస్పెషలీ ఫ్లవర్. మన ఇండియాలో కూడా ఈ 5 పెటల్స్ పువ్వు ఫ్రంగిపాని అని అక్కడ పేరు ఉన్నది కదా. ఈ పువ్వు మాత్రం ప్రతి పూజకు వాళ్ళు చనాంగ్ అనే దాని మీద పూజకు వాడే ప్రత్యేకమైన పువ్వు మిత్రులారా. చాలా పాపులర్ అండ్ నేషనల్ బర్డ్ మీరు చూడవచ్చు. డొమెస్టిక్ యానిమల్ వాళ్ళ ఎంబ్లమ్ చూడండి. అండ్ ఆఫ్ కోర్స్ ఇక్కడ యానిమల్ వచ్చేసి లాంగ్ టైల్డ్ మకావు, ఆ మంకీ. ఫ్రెండ్స్, నేను మీకు చెప్పాను కదా, ట్రెడిషనల్ డ్రెస్సింగ్. గుళ్ళల్లో ఈ ట్రెడిషనల్ డ్రెస్సింగ్కి మాత్రమే అనుమతిస్తారు ప్రవేశానికి. ఉడాంగ్ కనబడుతుంది కదా మీకు స్లైడ్లో, అంటే పైన నెత్తికి కట్టుకునేది. సాపూట్ అనేది వేస్ట్ లేయర్. కమేన్ అనేది సారోంగ్, అంటే ఆ లుంగి లాంటిది అన్నారు కదా, దాన్ని సారోంగ్ అంటారు. అండ్ లేడీస్ వచ్చేసి చాలా వాళ్ళ అందానికే ఒక రూపాన్ని తెచ్చే ఆ లేస్ బ్లౌజ్ అనేది ఏదైతే ఉంటుందో, ఇట్ వాజ్ కంప్లీట్లీ యూనిక్. ఎక్కడ కనపడదు అంత అందాన్ని మాత్రం మీరు అక్కడ చూడవచ్చు. చనాంగ్ సారీ అనేది సేక్రెడ్ ఆఫరింగ్. మనం ఇక్కడ ఏదైతే కొబ్బరికాయ ఏదైతే దేవునికి మనం పెట్టే పద్ధతి ఏదైతే ఉందో, ఇక్కడ ఒకటే కామన్ పద్ధతి ఉంటుంది. కొబ్బరి మట్టలతో తయారు చేసిన వస్తువులో అన్నీ అమర్చి, ఈ పువ్వులు కానీ, ఆఫర్ చేయవలసిన పళ్ళు కానీ, కూరగాయలు కానీ, లేకపోతే అగరవత్తులు కానీ, అవన్నీ దాంట్లో పెడతారు. మీరు ఒక్కసారి స్లైడ్లో చూస్తే మీకు కంప్లీట్లీ చనాంగ్ సారీ చేసే పద్ధతి, ఆఫరింగ్ ప్రొసీజరు, దాని విలువలు. కొన్నిసార్లు నాన్ వెజిటేరియన్ అంటే మాంసాహారము ఐటమ్స్ కూడా అవి కూడా పెట్టాల్సి వస్తూ ఉంటుంది. నేను ఒక గుళ్ళో చూశాను, చికెనే పెట్టారు ఒక దగ్గర. భగవంతునికి అర్పించే ఆఫరింగ్ మిత్రులారా. ఫ్రెండ్స్, మేము ఎక్కువ వాటర్ స్పోర్ట్స్, వాటర్ అడ్వెంచర్స్ మేము ఎక్కువ చేయలేదు. ఇది యథార్థము, ఫ్యాక్ట్ నేను మీకు చెప్తున్నాను. ఆ ఏరియాకి మేము వెళ్ళలేదు. బట్ ఆసక్తి కలవారు మీలాంటి వారు ఎవరైనా వీటి గురించి తెలుసుకోవాలంటే ఇది ముందుగా నేను డిస్ప్లే చేసింది. నూసా పెనిడాలో మీకు కంప్లీట్ డీటెయిల్స్, కాస్టింగ్తో సహా ఏమేమి వాటర్ గేమ్స్ ఉంటాయి. మంటారే అనేది ఒక యానిమల్, ఒక ఫిష్ లాంటి యానిమల్ ఓషన్లో ఉంటుంది. స్నూకలింగ్ చేస్తూ ఆ మంటారేస్తోని మనం గడిపి రావచ్చు. స్కూబా డైవింగ్ ఎక్స్పీరియన్స్, జెట్ స్కీయింగ్, డైమండ్ బీచ్ దగ్గర బ్యూటిఫుల్ జిప్ లైన్ ఉంది, బనానా బోట్ రైడు, రోలింగ్ డోనట్ రైడు, క్లిఫ్ జంపింగ్, డైరెక్ట్ క్లిఫ్ నుంచి డైరెక్ట్ ఓషన్లోకి జంపింగే. వామ్మో, అది ఇంకా సాహసంతో కూడిన పని కదా. బంగీ జంప్, ఇంకా వేరేవి కూడా చాలా ఉన్నాయి ఇక్కడ డీటెయిల్స్. మీకు కంప్లీట్ డీటెయిల్స్, అది ఎక్కడ బుక్ చేసుకోవాలి, ఎలా వెళ్ళాలి, సేఫ్టీ అన్నిటికంటే ఇంపార్టెంట్. మీతోని అవుతుంది అని అంటేనే గెట్ ఇన్ టు దిస్ వాటర్ స్పోర్ట్స్ అండ్ అడ్వెంచరస్ స్పోర్ట్స్ మై డియర్ ఫ్రెండ్స్. మళ్ళీ ఇలాంటివే బాలీలో, అంటే మనం ముందు చూసింది నూసా పెనిడా ఐలాండ్లో ఉన్న వాటర్ స్పోర్ట్స్, ఇది బాలీలో ఉన్న గేమ్స్ అండ్ స్పోర్ట్స్. ముఖ్యంగా బాలీ గురించి చెప్పే అవసరం లేదు. బాలీ స్వింగ్ కంపల్సరీ, అది ఎక్స్పీరియన్స్ చేయవలసిందే. ఇక్కడ కూడా మంటారే చూడొచ్చు, స్నూకరింగ్ చేయొచ్చు, స్కూబా డైవింగ్ చేయొచ్చు, జెట్ స్కీయింగ్ చేయొచ్చు, బాలీ స్వింగ్ అదే మీకు చెప్పాను కదా. జిప్ లైన్ అడ్వెంచర్స్ బోలెడ్ ఉన్నాయి. సర్ఫింగ్ చాలా ఫేమస్, ఎస్పెషలీ పడాంగ్ బీచ్, సులభాన్ బీచ్, చాలా మంచి ప్లేసెస్లలో మీరు సర్ఫింగ్ చేయవచ్చు. బనానా బోట్ రైడ్ ఉంది, రోలింగ్ డోనట్, క్లిఫ్ జంపింగ్, బంగీ జంప్, ఎక్సెట్రా మీరు ఇంక అన్నీ చూడవచ్చు మిత్రులారా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఈ స్లైడ్ని స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ మీకు చాలా ఉపయోగపడుతుంది. సాహసం చెయ్యరా డింబక. సాహసంతోనే కదా అన్ని పనులు జరుగుతాయి. సో ధైర్యం చేసి చేయండి. మాతోని మాత్రం కాలేదు, క్షమించండి. బాలీలో కొన్ని హైలైట్స్, లో లైట్స్ గురించి మనం మాట్లాడదాం. ఎస్ మిత్రులారా, కరెన్సీ ఎక్స్చేంజ్ గురించి మీరు అస్సలు భయపడే అవసరం లేదు. వీడియో స్టార్టింగ్లోనే మీకు వివరించాను. కరెన్సీ, డబ్బు ఎలా కొనాలి, ఎక్కడికి వెళ్ళాలి అనే దాని గురించి మీరు అస్సలు టెన్షన్ తీసుకునే అవసరం లేదు. క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు మస్తు ఎక్కడ పడితే అక్కడ పనికొస్తాయి. ఏ కార్నర్ చూసినా బికినీసు, ఆల్కహాలు, బీర్లు పట్టుకొని బికినీస్ వేసుకొని ఇంకా బీచ్ల వైపు మనం వెళ్తే ఇదే పని. ఓకే, అది మీకు అదొక
సంతృప్తిని కలిగిస్తుంది అని అంటే అలాంటివి కూడా చూసి ఎంజాయ్ చేసేవాళ్ళు యూ కెన్ సెలెక్ట్ టు గో టు సచ్ ప్లేసెస్. పబ్లిక్ స్మోకింగ్, డ్రింకింగ్ కంప్లీట్లీ అలౌడ్ ఎవ్రీవేర్. ఇంకా మన లిమిట్స్లలో మనం ఉండాలి. ప్రతి కార్నర్లో ఈటరీస్, నాసీ ఫుడ్, రైస్కి సంబంధించిన ఫుడ్, ఆయిల్లెస్ ఫుడ్, మంచి ఫుడ్, ఆయిల్తో ఉండదు, ఆరోగ్యకరమైన వెజ్ కానీ నాన్ వెజ్ కానీ, సూప్స్ ఎస్పెషల్లీ చాలా బాగుంటాయి. చాలా ప్రత్యేకత ఫుడ్కి. లోకల్ ఆల్కహాల్, బియరు 50 రూపాయలు మాత్రమే, 750 ml, తగ్గకండి, నో కాంప్రమైజ్. బైక్ రెంటల్స్ మోస్ట్ ఫ్రెండ్లీ, బెస్ట్ మోడ్ ఆఫ్ సైట్ సీయింగ్. గోజెక్, గ్రాబ్ హోటల్ ట్రాన్స్ఫర్స్కి దట్ ఈస్ ద బెస్ట్. టెంపుల్స్, మాన్యుమెంట్స్ విజిట్ చేయడానికి మాత్రం టికెట్ ఎంట్రీలు వాయించుతున్నాయి, దానిలో డౌట్ లేదు, అది తప్పదు. మనం వచ్చిందే చూడడానికి కదా. మన ఇండియాలో ఉన్న కొన్ని వస్తువులు ఇక్కడ కనపడనివి, రొట్టెలు, ఇండియన్ బ్రెడ్, చపాతీలు, రుమాలి రోటీలు మీరు మర్చిపోండి, అసలు కనపడవు, ఎక్కడ దొరకవు. ఇండియన్ రెస్టారెంట్లలో అక్కడక్కడ కనపడతాయి అంతే. ఇంకా మిల్క్, కర్డ్ అది ఇంకా టోటలీ మర్చిపోవాల్సిందే. పెరుగు అసలే కనపడదు, పాలు ఎక్కడ ఉండవు, పాలతో చేసిన ఛాయలు ఎక్కడ ఉండవు. అరే బాస్, నాకైతే చాలా ఇబ్బంది అనిపించింది. ఏ హోటల్లో కూడా బకెట్లు, మగ్గులు లేవు అని అంటే మీరు నమ్ముతారా? మామూలుగా షవర్ ఉంటుంది, బట్ నో బకెట్, నో మగ్. పౌడర్లు, టాల్కులు, పచ్చళ్ళు ఎక్కడ దొరకవు. అవును. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ వీళ్ళందరూ బాలినీస్ ఆరోగ్యంగా ఎలాంటి రోగాలు లేకుండా అందరూ యాక్టివ్గా ఉండడానికి కారణాలు ఈ ఫుడ్డు, ఈ వాతావరణము, ఈ నేచరే అనుకుంటా. ఎక్కడ హాస్పిటల్స్ అయితే మనకు కనపడవు ఫ్రెండ్స్. మెడికల్ షాప్స్, హాస్పిటల్స్ చాలా రేర్. ఇంకా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ గురించా నేను చెప్పే అవసరం లేదు, నేను ముందే వివరించాను. ఆటో రిక్షాలు కానీ, ట్రైన్లు కానీ, లోకల్ బస్సులు కానీ, డిస్ట్రిక్ట్ బస్సులు కానీ, లాంగ్ డిస్టెన్స్ బస్సులు కానీ వెరీ 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 రేర్. అసలు నాకైతే కనపడలేదని చెప్పట్లో సందేహం లేదు. పోలీసు, సెక్యూరిటీ, సారీ, ఎక్కడ కూడా నాకు పోలీసు వాళ్ళు కానీ లేదు. కానీ ఇక్కడ ఉన్న పాజిటివ్నెస్ ఏంటి తెలుసా? మన భారతదేశం గుళ్ళల్లోకి వెళ్ళినప్పుడు, మాన్యుమెంట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫోటోలు తీయొద్దు, యూఆర్ నాట్ అలౌడ్ టు టేక్ ఫొటోస్. అరే మనం వెళ్ళేదే ఆ మెమరీస్ కోసం, మనం వెళ్తాము, వీడియోలు, ఫోటోలు లోపల తీసుకుంటాము. బాలీలో పాజిటివ్ ఏంటిదంటే ఎవ్రీవేర్, ఎక్కడనైనా మనం మెమరీ స్టోర్ చేసుకోవడం కోసం ఫొటోస్ బీభత్సంగా ఇష్టం వచ్చినట్టు తీసుకోవచ్చు. ఎలాంటి లిమిటేషన్స్ లేవు. ఫ్రెండ్స్, లేడీస్ అండ్ జెంటల్మెన్, భాయ్ ఆర్ బహనో, మనం ఇప్పుడు వచ్చిన మెయిన్ యాక్టివిటీ ఈ ఎపిసోడ్కి చివరిలో వచ్చింది బడ్జెట్స్. మీరు చూస్తున్న ఈ డిస్ప్లే వచ్చేసి మా హోటల్ స్టే డీటెయిల్. మొత్తం 15 రాత్రులు మేము గడపడం జరిగింది. 2 జింబరాన్ ఏరియా, 2 సెమిన్యాక్ ఏరియా, 3 ఉబూద్ ఏరియా, 2 ముండుక్ ఏరియా, 2 పడంగ్బా ఏరియా, 3 నూసా పెనిడా ద బ్యూటిఫుల్ ప్లేస్, అండ్ 1 రోజు డే మాత్రమే కూటాలో ఉండడం జరిగింది. టోటల్ బడ్జెట్ కేవలం 28,000 అప్రాక్సిమేట్ మాత్రమే. 15 రోజుల కోసం అగోడా మాకు చేసిన సహాయము, డిస్కౌంట్స్తోని మాకు దొరికిన ఈ రేట్స్ ప్రకారమే మేము ఉన్నాము. అండ్ ఇది సత్యము, నిజము, ఇట్స్ అ ఫ్యాక్ట్. ఏమంటారు? బడ్జెట్ ఫ్రెండ్లీ అయినా కాదా? ప్లాన్ వెల్, యూ విల్ ఎంజాయ్. యూ డోంట్ ప్లాన్ వెల్, యూ విల్ స్పెండ్ మనీ, మీ ఐటినరీ కూడా గందరగోళం అవుతుంది. ప్లానింగ్. అండ్ ముఖ్యమైన ఘట్టం వచ్చేసి నా ఓవరాల్ బడ్జెట్. మీరు వెయిట్ చేస్తున్నారు కదా అప్పటి నుండి. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఒక్కరు సోలోగా వస్తే ఎంత అవుతుంది, మా ఇద్దరికి ఎంత అయింది అనేది నేను వివరించడం జరిగింది. మీకు డిఫరెన్స్ కొంచెం అర్థమైంది అనుకుంటా. సోలోలో 1,00,000 రూపాయలు టోటల్ అయినప్పుడు మరి ఇద్దరికి 2 లక్షలు కావాలి కదా అని మీరు అనుకుంటారు. కానీ మీరు అది అకామిడేషన్ సేమ్ ఉంటుంది, ఇద్దరు ఉన్నా అంతే, ఒక్కరు ఉన్నా అంతే.
బైక్ రెంట్ సేమ్ ఉంటుంది. కోర్స్ ఫుడ్ దగ్గర వాళ్ళకయ్యే ఖర్చు ఒకరికయ్యే ఖర్చులో డిఫరెన్స్ ఉంటుంది. అలాగా కామన్ సెన్స్తో మీరు అర్థం చేసుకొని ప్రతి ఒక్క పారామీటర్ మీరు చూడవచ్చు. అండ్ దెన్ ఫ్లైట్ కాస్ట్ ఒకరికి ఉండేది 28,000 అయితే ఎగ్జాంపుల్, ఇద్దరికి 56,000 అవుతుంది రౌండ్ ట్రిప్కి. ఈ వీసా మ్యాండేటరీ ఎక్స్పెన్సెస్ అంటే అవి ట్యాక్స్లకు కట్టేటివి అవన్నీ నేను ఎయిర్పోర్ట్ ఎంట్రీ కోసం మైగ్రేషన్ కోసం నేను చెప్పినాను కదా, అది అక్కడ 3,500 నేను 7,000. అండ్ గ్రాబ్, గోజెక్, హోటల్ అరేంజ్ చేసిన ట్యాక్సీస్ అవన్నీ కూడా మనం తీసుకుంటే అది సుమారుగా ఒక 10,000. ఇవన్నీ నేను ఇండియన్ కరెన్సీలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మిత్రులారా. అండ్ లోకల్ బైక్ అదొక 4,500 రూపాయలు. ఆ క్రూజులు, ఫెరీలు ఏదైతే నూసా పెనిడాకు మనం ప్రయాణం చేశామో అది ఇద్దరికి 5,000 అయింది. అండ్ ఫుడ్ కాస్ట్ యావరేజ్గా జస్ట్ నేను వేసాను 800 రూపాయలు మనం వేస్తే 24,000 అయింది ఇద్దరికి. ఎంట్రీ టికెట్ మాన్యుమెంట్స్కి వెళ్ళిన ఎంట్రీ టికెట్స్ మాత్రం మా ఇద్దరికి 20,000, ఇంకొక 100-200 ఎక్కువనే అయి ఉండొచ్చు. కరెన్సీ ఎక్స్చేంజ్ కమిషను, ఆ ఫారెక్స్ అనో అదనో ఇదనో నేను అటు తనలాడి ఇటు తనలాడి ఏదైతే ఖర్చు పెట్టినా అది సుమారుగా ఒక 5,000 వరకు అయింది. సో మీరు చూసుకుంటే రఫ్ బడ్జెట్ ఒక్కరు వెళ్తే 1,00,000 రూపాయలలో నేను చేసిన ఐటినరీ ప్రకారం ఎగ్జాక్ట్గా ఫాలో అయితే 100% ఆ సీజన్ అంటే అక్టోబర్ నవంబర్ పీరియడ్లో మీరు వెళ్తే మాత్రం గెట్ ఇన్ టచ్ విత్ మీ. మీరు కామెంట్స్లో మీరు అడిగే ప్రశ్నలకు ప్రతి ఒక్కదానికి నేను సమాధానం చెప్తా. అండ్ ఇట్ ఈస్ అ ట్రూ బడ్జెట్, నేను మీకు హెల్ప్ చేస్తాను. బట్ ప్లీజ్ వెళ్ళండి, ప్రయాణం చేసి రండి. కపుల్స్గా వెళ్ళండి, ఇద్దరు ఎంజాయ్ చేసి రండి. ఫ్రెండ్స్ లాగా వెళ్ళండి, గ్రూప్ ఎంజాయ్ చేసి రండి. బట్ విజిట్ బాలి, విజిట్ ద హెవెన్. వీడియో చివరికైతే వచ్చేసాము మిత్రులారా. ఈ స్లైడ్ ఏంటి అని మీరు అనుకుంటున్నారా? కొంచెం తమిళ్ కొన్ని మాటలు నేర్చుకోవాలి, కన్నడ కొన్ని మాటలు నేర్చుకోవాలి, వేరే భాషలలో కొన్ని మాటలు నేర్చుకోవాలని అనుకుంటే మరి బాలీకి వెళ్తున్నారు కదా మీరు, మరి కొంచెం బాలీ భాష కూడా మీకు తెలియాలి కదా. దేనికైనా ఎవరైనా వచ్చి మీకు ఏదైనా హెల్ప్ చేసినప్పుడు మీరు థ్యాంక్ యూ చెప్పాలి కదా. ఇక్కడ 2 ఉన్నాయి. ఇండోనేషియన్ భాష ఇటువైపు ఉంటే బాలినీస్ భాష అటువైపు ఉంది. స్లైడ్లో మీరు చూడవచ్చు. ఇండోనేషియన్ ప్రకారం థ్యాంక్ యూని తెరిమ కాసి అని అంటారు. బాలినీస్ భాషలో సుక్స్మాన్ అని అంటారు. మరి థ్యాంక్ యూ అనగానే మనం వెల్కమ్ అంటాం కదా, యువర్ వెల్కమ్. ఇక్కడ సమా, అక్కడ మెవాలి. ఇంకా ఎవరైనా గ్రీట్ చేయాలంటే హాయ్ హలో అని మనం అంటాం కదా, ఇక్కడ హలో, ఓం స్వస్తియాస్తు. అలాగే ప్లీజ్ కమ్, లోపలికి రండి, ప్లీజ్ గో, వెళ్ళండి, మీరు ఎలా ఉన్నారు, ఐఎమ్ ఫైన్, ఐఎమ్ సారీ, ఇలాంటి కొన్ని మీరు తెలుసుకుంటే మీకు కొంచెం ఇట్ మేక్స్ సెన్స్ అని నాకు అనిపించింది. అందుకే ఈ స్లైడ్ మీకోసం తయారు చేసి వాయేజర్ ద్వారానే మీకు ఇంత ఇన్ఫర్మేషన్ నేను ఇస్తున్నాను మిత్రులారా. అండ్ ఇది ఫైనలీ కన్క్లూజన్ నోట్ మై డియర్ ఫ్రెండ్స్. ఒక్క చెక్ లిస్ట్, ఈ చెక్ లిస్ట్ ఏదైతే మీరు ఫాలో అవుతారో మీ ఇమిగ్రేషన్ ప్రాసెస్ హ్యాసిల్ ఫ్రీ, ఈజీగా మీరు గెట్ ఆన్ కావచ్చు. ఎస్, ఒక్కసారి చెక్ లిస్ట్ చెక్ చేద్దామా? ఏమంటారు? లెట్స్ రివ్యూ. పాస్పోర్ట్ రెడీగా ఉందా? రిటర్న్ టికెట్ ఉందా? హోటల్ బుకింగ్స్ మరియు ఐటినరీ ఎక్కడెక్కడ మనం విజిట్ చేయాలో ట్రావెల్ ప్లాన్స్ ఒక ఎక్సెల్ షీట్లో తీసుకొని ఒక డేటా ఉందా? లగేజ్, మనం తీసుకెళ్తున్న లగేజ్ మనం అక్కడ పరిమితం వాళ్ళు చేసేది ఫ్రీగా 7 kgs మనతో ఫ్లైట్లోకి తీసుకెళ్లే బ్యాగేజ్. అండ్ చెక్ ఇన్ లగేజ్ వచ్చేసి 20 kgs. అవి కాకుండా ఎక్కువ కావాలంటే మనం టికెట్తో పాటు మనం అరేంజ్ చేసుకోవచ్చు. సో ఒకటి మీరు బివేర్. అండ్ వీసా ఆన్ అరైవల్, ముందే మనం అప్లై చేసామా, అది పర్మిట్ వచ్చేసిందా, ఆ డాక్యుమెంట్ మనం చూపించుకోగలుగుతామా, చెక్ దట్. మన హెల్త్ పాస్ క్యూఆర్ కోడ్ రెడీగా ఉందా, ఈ కస్టమ్స్ డిక్లరేషన్ క్యూఆర్ కోడ్ రెడీగా ఉందా. స్టార్టింగ్లో ఫస్ట్ స్లైడ్స్లలో వీటి గురించి మొత్తం వివరించాను. లవ్ బాలి టూరిస్ట్ లీవీ అంటే టూరిస్ట్ ట్యాక్స్కి సంబంధించిన క్యూఆర్ కోడ్ రెడీగా ఉందా. గోజెక్, గ్రాబ్, క్యాబ్లకు సంబంధించింది, ట్యాక్సీకి సంబంధించిన యాప్ను డౌన్లోడ్ చేసుకున్నామా మన మొబైల్లో. మన దగ్గర డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డులు అవి ఇంటర్నేషనల్కి సంబంధించినయా, మన ఎక్స్చేంజ్కి సంబంధించింది, మన క్రెడిట్ కార్డు గురించి యాక్సెప్టెన్స్ ఉందా లేదా, మన ఫోన్పే, పేటిఎం, అవన్నీ కూడా ఒకసారి చూసుకోండి. సో థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్
మై బాలి జర్నీ. ఏం చెప్పగలుగుతాను ఇంతకంటే ఎక్కువ? ఎపిసోడ్ అయితే మీరు చూశారు, మీకు నచ్చిందని నేను పూర్తిగా భావిస్తున్నాను. స్టే ట్యూన్డ్. ఇక ఇప్పటి నుండి ప్రతి సైట్ సీయింగ్ స్పాట్ ఒక ఎపిసోడ్గా మార్చి, కొంచెం లెంతీగానే ఉండబోతుంది ప్రతి ఎపిసోడ్. చాలా ఎపిసోడ్స్ రాబోతున్నాయి, కానీ మీరు హై ఎక్స్పెక్టేషన్స్తో చూడండి. మీరు కామెంట్స్లో తప్పకుండా సూపర్ వర్క్, ఎక్సలెంట్ వర్క్, వాయేజర్ వరా దగ్గర తప్ప మాకు ఇంత ఇన్ఫర్మేషన్ ఎక్కడ దొరకలేదు అని మీరు గ్యారంటీగా చెప్తారు, ఎలాంటి డౌట్ లేదు. సో టిల్ దెన్ మై డియర్ ఫ్రెండ్స్, ఐ సిన్సియర్లీ సైన్ ఆఫ్ యాజ్ వాయేజర్ వరా. నేను మీ హోస్ట్ వరప్రసాద్. ఆరోగ్యంగా ఉండండి, సేఫ్గా ఉండండి, నేచర్ నడుమ జీవితాన్ని గడుపుతూ ఉండండి. ఎంత టైం దొరికితే అంత టైము నేచర్ని అనుభవించండి. స్పిరిచువల్గా ఉండండి, దాంతోపాటు ఎంజాయ్ కూడా చేస్తూ ఉండండి జీవితాన్ని. అంతకంటే ఎక్కువ జీవితం ఏం కావాలి? బ్రహ్మ రాసిన రాత కంటే చెప్పండి, ఎస్, 10-20 ఏళ్ళు ఎక్కువగా మనం బ్రతకాలనంటే లవ్ నేచర్, రెస్పెక్ట్ నేచర్. నేచర్ ఈజ్ గాడ్, గాడ్ ఈజ్ నేచర్. తెరిమకాసి సూక్ష్మ. Goodbye, bye-bye. See you soon in episode 2.